అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు గారు రచించిన వెన్నెల కాటేసింది నవల మొదటి భాగాన్ని చెప్పుకోబోతున్నాం. నవల్లోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. నవల్ని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. మరి నవల్లోకి వెళ్ళిపోదామా? సుబ్బుల్ని నేను ఆ ఊరికి వచ్చిన రోజు సాయంకాలం నూతిగట్టు దగ్గర మొట్టమొదటిసారిగా చూశాను. ఆ రోజు నాకు బాగా గుర్తు. మండు వేసవి, ఎండ పెళపెళలాడుతోంది. మధ్యాహ్నం తీరికగా నిద్రపోయి ఆలస్యంగా లేచి ఒళ్ళు చిటపటలాడుతుంటే నడుం చుట్టూ తువాలు బిగించి సబ్బు తీసుకు బయలుదేరాను. పెరటి నూతి దగ్గరకే. నూతి పక్కనే పాత రేకుల్లో చిన్న బాత్రూమ్ ఒకటి తయారు చేశారు. ఇక్కడ స్నానాలకు ఇంతకంటే గత్యంతరం లేదు. కానీ లోపలికి వెళ్ళబోయానో లేదో ఈ అమ్మాయి కనిపించింది. పేరు సుబ్బులని మొదట నాకు తెలీదు. ఏమే సుబ్బులు, ఇంకా స్నానం కాలేదా అని పక్కవాటాలోంచి ఓ ముసలి గొంతు కేకకి బాత్రూమ్ పక్కనే ఉన్న మల్లెపందిరి మధ్య నుంచి సన్నని గొంతుక జవాబిచ్చింది. ఇక్కడే ఉన్నాను మా అమ్మ, ఇంకా స్నానం చెయ్యలేదు అంటూ. అప్పుడు చూశాను సుబ్బుల్ని. స్నానానికి వెళ్ళే ప్రయత్నంలో ఉంది గావును. వదులుగా తెల్లటి చీర ఒళ్ళంతా చుట్టుకుంది. పైటని శరీరానికి అతుక్కునేలాగా బిగించి నడుం పక్కన దోపుకుందే. జుట్టు చెదిరి ఉంది. చేతిలో వెండిగిన్నె నిండా బొండు మల్లెలు. చాలా తెల్లటి మనిషి అయినా మట్టితో పందిరి మించి రాలిన దుమ్ముతో కాస్త అలికినట్టుంది. చెదిరిపోయే జుట్టు మధ్య నుంచి పెద్ద కళ్ళతో నా వైపు చూసి ఆశ్చర్యపోతూ నిలబడిపోయింది. ఒక భుజం మీద పువ్వుల ఎర్రటి జార్జెట్ చీర, అదే రంగు బ్లౌజు ఉన్నాయి. వెండిగిన్నె ఓ చేత్తో పట్టుకుంది. మా అమ్మ అరుపు విని ఒక్క ఉదుటున బాత్రూమ్ వైపు నడవపోయి నన్ను చూసి ఆగిపోయింది. నేను సుబ్బుల్ని చూసి తెల్లబోయాను. ముందుకు వెళ్ళిపోవాలో ఆగిపోవాలో తెలియక తటపటాయిస్తున్న సమయంలో నేను మాట తెచ్చుకుని, పర్వాలేదు మీరు వెళ్ళండి అంటూ నూతివైపు ఒత్తిగిలి నిలబడ్డాను. ఇంకా ఆలోచిస్తోంది. వెండిగిన్నె వేపే చూస్తూ, చాలా మల్లెలే కోశారు, చాలాసేపు అయిందేమో వచ్చే, మళ్ళీ మీ బామ్మ పిలుస్తారేమో, వెళ్ళండి నేను వెయిట్ చేస్తాను అన్నాను. అర్థం చేసుకున్నట్టు లోపలికి వెళ్ళింది. అంతలో మళ్ళీ వచ్చి వెండిగిన్నె నూతిగట్టు మీద ఉంచేసి లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది. నాకు స్నానం చేయకుండానే నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది. లోపల బాత్రూంలో ఉన్న సుబ్బులు గురించి ఆలోచిస్తూ నూతిగట్టు మీద చతికిలబడ్డాను. గిన్నెలో మల్లెలు నాకు కాపలా కాస్తున్నట్టు కళ్ళు విచ్చుకున్నాయి. లోపల నీళ్లు ఒంటి మీద నుంచి కిందకు జారుతున్నాయి. తెల్లటి సబ్బు నురుగు బాత్రూమ్ కాలువలోంచి బయటికి జారి మల్లెపందిర్లోకి వెళుతోంది. సుబ్బులకి బాత్రూంలో ముందు చోటిచ్చినందుకు కష్టాల్లో ఉన్న ఆడపిల్లని ఆదుకున్నంతగా గర్వపడ్డాను. హఠాత్తుగా ఓ ఆలోచన తోసుకొచ్చింది. స్నానం చేసిన తర్వాత భుజం మీద ఉన్న పల్చటి చీర చుట్టుకు రావాలిగా. మళ్ళీ నా ముందు నుంచే ఆమె వెళ్ళక తప్పదు. ఆశగా చూస్తూ కూర్చున్నాను. శాండిల్వుడ్ వాసన ఇక్కడికి తెలుస్తోంది. వాడిపోయిన మల్లెపువ్వుల చెండు రేకుల మించి ఎగిరి వచ్చి నా ముందు పడింది. ఆమె ఒంటిని కరుచుకున్న తెల్లచీర రేకుల మీద గాలికి రెపరెపలాడుతోంది. సుబ్బులు అందగత్తె ఏమీ కాదు, కానీ అలాంటి సమయంలో మొదటిసారిగా చూడటం వల్ల సాధారణంగా అమ్మాయిల్లో తోచిన కొత్త అందం వైపు ఆలోచనలు పోయాయి. అప్పుడు ఆమె అందంగానే కనిపించింది. ఆ మాటకొస్తే ఆ వయసులో ఉన్న ఏ అమ్మాయి అయినా నిండుగా కొత్తగా కనిపిస్తోంది. అలాగని సుబ్బులది కేవలం యవ్వనపు మెరుపు మాత్రమే కాదు, తెల్లటి మంచుముద్ద లాంటి తెలుపు, పాలరాతితో చెక్కినట్టు ఎక్కడి అవయవాలక్కడ స్పష్టంగా నిలిచి ఉన్నాయి. కళ్ళు పెద్దవి. అదెప్పుడు తెలిసిందంటే బాత్రూంలో నుంచి బయటకు వస్తూ నా వైపు ఒక్క చిరునవ్వు విసిరి లోపలికి వెళ్ళిపోయినప్పుడు.
నేననుకున్నట్టు చీర చుట్టుకుని రాలేదు సుబ్బులు. నిక్షేపంలా కుచ్చిళ్ళు పోసి కట్టుకుని మరీ బయటపడింది. నుదుటి మీద వీపు మీద నీటి చుక్కలు చిందరవందరగా అల్లుకున్నాయి. నా ఊహని పసిగట్టి నవ్విందా, లేక నేను ముందు చోటు చేశానని కృతజ్ఞతతో ప్రసాదించిన చిరునవ్వా అది? తికమకతో రేకుల బాత్రూంలో దూరాను. సబ్బు పెట్టి మరిచిపోయింది. సబ్బు మెత్తగా, కొత్తగా, ఇంకా సువాసనగా ఉంది. మిగతా విషయాలు కాఫీ ఇస్తూ అమ్మ చెప్పింది. సుబ్బులు ఇల్లు గలవారే మనువరాలు. సుబ్బులు తండ్రి మద్రాసు దగ్గర ఏదో చిన్న రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్గా పనిచేస్తున్నాడట. అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడటానికి తాతయ్య వెంటబెట్టుకు వచ్చాడట. అంటే చాలా రోజులు ఉంటుందన్నమాట. నాకు చాలా సరదా వేసింది. ఈసారి వేసవి సెలవులు ఉత్సాహంగా గడిచిన సూచనలు కనిపించాయి. ప్రతిసారి మద్రాసు లాంటి మహానగరాన్ని వదిలి వేసవి అంతా విజయనగరం లాంటి చోట గడపాలంటే చాలా దిగులుగా ఉండేది. కానీ నాన్నగారు ఊరుకోరు. సెలవుల్లో కూడా హాస్టల్ ఖర్చులు దండగా నాతో పాటు ఫారెస్ట్ బంగ్లాలో ఉండొచ్చు, వచ్చేయ్ అని పదే పదే ఉత్తరాలు వ్రాస్తారు. నాన్నగారు గజపతి నగరం సమీపంలోని దేవులపల్లి కొండల దగ్గర అడవిలో వంట చెరకు, కలప కాంట్రాక్ట్ చేస్తారు. కాపురం విజయనగరంలో. మొదటి నుంచి ఇక్కడ ఉండటం వల్ల దేవులపల్లికే మార్చడానికి ఆయన అంగీకరించలేదు. ఆయన పట్టుదలకి తిరుగులేదు. నాకు ఎప్పటికప్పుడు విజయనగరం కొత్త, ఏదో పరాయి స్థలానికి వచ్చినట్టు అనిపిస్తుంది. నాన్నగారి చదువు మద్రాసులో సాగింది. నన్ను అక్కడే చదివించాలని పట్టుబట్టారు. దగ్గరలో ఉన్న వాల్తేరు ఆయనకి నచ్చలేదు. స్వయంగా వచ్చి బిఏలో చేర్పించేదాకా ఆయనకి తృప్తి కలగలేదు. వేసవి సెలవులు వస్తున్నాయంటే నాకు విపరీతమైన బెంగ. మంచి ఇంగ్లీష్ సినిమా చూడాలంటే వీలుండదు. మద్రాసు ఇడ్లీకి మొహం వాచిపోతాను. మెరీనా బీచు, మూర్ మార్కెట్ షికార్లు, వాటి సంగతి సరే సరే. అయితే ఈసారి కాస్త మెరుగ్గా ఉండేట్టుంది పరిస్థితి. మరో 2.5 నెలల పాటు ఈ అమ్మాయికి సంబంధం కుదరకుండా చూడు భగవంతుడా అని మనస్సులో అనుకున్నాను. పైజామా లాల్చీ వేసుకుని డాబా మీదకొచ్చి నిలబడ్డాను. మేము ఉంటున్న ఇల్లు పెద్దదే అయినా చాలా అవకతవకగా కట్టారు. ఇల్లు గల వాళ్ళు ఉంటున్నది పెద్దవాటాయే అయినా ముందు నడవలోంచే వాళ్ళింట్లోకి తోవ. నడవంతా ఇద్దరికీ ఉమ్మడి. నడవలో ఓ పక్కకి డాబా మీదకి మెట్లు ఉన్నాయి. పక్కనే మరో గదికి పునాదులు తీసి వదిలేసిన ఎత్తు చప్ట, పక్కనే బొగడ చెట్టు, ఓ చిన్న బీరపాదు ఉన్నాయి. చిన్న వీధి అది. ఎదుటి వరుసలో ఉన్న ఇళ్ళు కూడా ఇక్కడేం జరుగుతుందో అని చూడటానికి ముందుకు తోసుకొచ్చినట్టు కూడుకుపోయి ఉంటాయి. మా ఇంటికి ఓ పక్క చిన్న వీధి, మరొక పక్క ఓ ఇంటికి సరిపడే ఖాళీ స్థలం. ఎవరో కొనుక్కుని ఇల్లు కట్టలేకో అనవసరం అనుకునో వదిలేశారు. సాయంకాలం అయ్యిందేమో పిల్లలు అక్కడికి చేరి ఆటలు ప్రారంభించారు. చూస్తూ నిలబడ్డాను. దృష్టి అటువైపు ఉన్న ఆలోచన ఇల్లంతా పచార్లు చేస్తోంది. కళ్ళతో పెరడంతా వెతుకుతున్నాను. బొగడ చెట్టుకి మునగ చెట్టుకి మధ్య తెల్లటి తడిచీర గాలికి రెపరెపలాడుతోంది. సుబ్బులకి అక్కడెవరూ స్నేహితులున్నట్టు లేరు. నా పరిస్థితిలోనే పడ్డట్టుంది. ముసలి దంపతులతో ఆ అమ్మాయికి రోజంతా ఎలా పొద్దుపోతుందో జాలేసింది. ఆమె ఏదో కష్టాల్లో ఉన్నట్టు, వెంటనే ఆమెకి నా అవసరం ఉన్నట్టు ఊహించేసుకున్నాను. ఈ ఊళ్ళో హనుమంతరావు అని నా చిన్ననాటి స్నేహితుడు ఒక అతనున్నాడు. ఇంజనీరింగ్ పరీక్ష పాస్ అయి కూడా వాళ్ళ నాన్న పోగానే తప్పనిసరిగా షాపులో కూర్చోవాల్సి వచ్చింది. బజార్లో పెద్ద బట్టల దుకాణం. వస్తున్నానని వాడికి ఉత్తరం రాశాను. వస్తాడేమోనని చాలాసేపు ఎదురు చూస్తూ నిలబడ్డాను. ఎదురుగా అడ్వకేట్ సోమయాజులు గారి బోర్డు కనిపించింది. ఆ బోర్డు వెనుక కొంచెం దూరంగా కటకటాల మధ్య నుంచి టేబుల్ వెనక ఎవరో కూర్చుని ఉన్నారో. ఇక్కడికి మనిషి గుర్తు తెలియడం లేదు. ఆయన చుట్టూ 4-5 ఉన్నట్టున్నారు. వేళ్లతో ఏదో బిగ్గరగా మాట్లాడుతూ మధ్య మధ్య నవ్వుతున్నారు. వాళ్ళంతా కేవలం కోర్టులోనే కూర్చున్నట్టు నిష్టగా కూర్చుని ఆయన మాటలు వింటున్నారు. ఆయన ఇంటి మీద కాంగ్రెస్ జెండా మసక చీకటి వేళైనా ఎగురుతూ కనిపిస్తూనే ఉంది.
మూడేళ్ల కవతల ఇంటి ముందు ఓ పెద్ద లారీ ఆగి ఉంది. ఆ లారీ డ్రైవరు కాబోలు. కాకి బట్టలతో ఉన్నతను లారీ తనదేనన్నట్టు టీవీగా ఇంటి అరుగు మీద కూర్చుని బీడీ వెలిగించుకుంటున్నాడు. ఆ ఇల్లు చిన్నది, కనీసం లారీ విలువైనా చెయ్యదు. అదిన్ని అతని జీవితంలో సంపాదించుకున్న ఆస్తిలాగా లేదు. అతనికి అందమైన కూతురున్నట్టుంది. ఆ పిల్ల గ్లాసులో కాఫీ తీసుకొచ్చిస్తే తాగి గుర్రున త్రేయించి తెలిసిన రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న వాడిలాగా నిశ్చలంగా తల వెనక్కి చేరేసి బీడీ పీలుస్తున్నాడు. అతన్ని చాలాసార్లు చూశాను నేను. దుర్గారావు 1-2 సార్లు మా నాన్నగారి కాంట్రాక్ట్ పనులకు వచ్చాడు కూడా. కుటుంబం పెద్దదే, వంశము పేరున్నదే. అయితే వంశపారంపర్యంగా ఆ ఇల్లు, తెలివితేటలు వచ్చాయి. డ్రైవరు ఉద్యోగం మాత్రం సంపాదించుకున్నాడు. అతని భార్య కూడా దాదాపు తను డ్రైవ్ చేస్తున్న లారీ అంత ఉంటుంది. అతని జీవితము ఎక్కువసార్లు గతుకుల రోడ్డు మీదే పోతూ ఉంటుంది. కానీ వాటిని ఎలా దాటుకుపోవాలో దుర్గారావుకి తెలుసు. ఏ రోడ్డు మీద బండిని ఏ గేర్లో నడపాలో అతనెప్పుడూ మరిచిపోడు. ఎలా చూశాడో అంత దూరం నుంచే నన్ను చూసి 2 చేతులు ఎత్తాడు. నేను నమస్కారం చేశాను. చీకటి పడుతోంది. నేనింకా అక్కడే నిలబడితే కబుర్లు వేసుకోవటానికి దగ్గరకు వస్తాడని తెలుసు. అందుకనే మరి జాప్యం చేయకుండా మెట్లు దిగాను. మెట్ల దగ్గర మడి చీకటిగా ఉంది. చివరి మెట్టు మీద ఉండగానే సుబ్బులు కనిపించింది. ప్రమిదలో దీపం వెలిగించుకుని చేతిని చాటు చేసి పెరటివైపు వెళుతోంది. పెరటివైపు వెళ్ళాలంటే నడవలోంచి పక్కగా పోవాలి. మెట్లు ఊపుగా దిగుతున్న విసురుకి ఆమె చేతిలోని దీపం గిజగజలాడింది. చాలా శ్రమపడి మలిగిపోకుండా నిలబెట్టింది జ్యోతిని. స్థిమితంగా గోడ కానుకుని నిలబడి సారీ అన్నాను. తలెత్తి చూసింది. దీపం వెలుగులో ఎర్రటి బొట్టు కొట్టొచ్చినట్టు కనిపించింది. మళ్ళీ అనుకున్నాను, సుబ్బులు అందగత్తేం కాదు, కానీ చాలా నిండైన మనస్సు. అనుకోకుండా చూడండి అని పిలిచాను. ఆమె ఆగిపోగానే గుండె జల్లుమందే. ఏం చెయ్యాలో తోచక ఆడవాళ్ల మౌనంలో అంత పెద్ద ప్రశ్న ఉన్నదని నాకు తెలీదు. ఒక్క క్షణం తడువుకుని మీ సబ్బు బాత్రూంలో వదిలేశారు అన్నాను హఠాత్తుగా. ఒక్క క్షణం నా వైపు విచిత్రంగా చూసి పక్కుమందే. అదక్కడే ఉంటుంది అంటూ దీపం నెమ్మదిగా కదిలిపోయింది. హనుమంతరావుని కలిసి ఇంటికొచ్చేసరికి రాత్రి 9 అయింది. అప్పటికే భోజనాలు ముగించుకుని వసారాలో అడుగు మీద కూర్చున్నారు ఇంటాయన శోభనాద్రి గారు. ఏమండోయ్ పంతులు, కుర్రాళ్ళందరినీ అలా పిలవటం ఆయనకు సరదా. ఎప్పుడొచ్చావు? మద్రాసు ఎలా ఉంది? అరవాళ్ళు ఏమంటున్నారు అంటూ నవ్వాను. గుమ్మం పట్టుకుని నిలబడి ఒక్కొక్క ప్రశ్నకే సమాధానం చెప్పాను. అడిగారు కానీ ఆయనకి నా సమాధానాల మీద ఆసక్తి లేనట్టు అర్థమవుతోంది. కానీ ఆయన పక్కన కూర్చున్న వ్యక్తికి నా మీద ఉన్న ఆసక్తిని కనిపెట్టాను. ఉంటావా అన్నారు చివరికి. ఈ సమ్మర్ అంతా ఉండాలి అన్నాను. అంతలో ఏదో జ్ఞాపకం వచ్చినట్టు బాసిన పట్టు సడలించి పక్కనున్న వ్యక్తి వైపు తిరిగి, ఒరే రాజు, పొగాకు కాడ ఇంట్లో మర్చిపోయినట్టున్నాను, ఒకసారి లేచి అందుకో అన్నారు. ఆ మాట వినడంతో ఆ పని చేయటం ఒక మహద్భాగ్యంగా లేచాడు అతను. సరాసరి లోపలికి నడిచాడు. సుబ్బులు, పొగాకు కాడ ఎక్కడా అని లోపల కేకలేయటం తెలిసిందే. శోభనాద్రి గారు సహజంగా ఎవరితోనూ మాట్లాడే రకం కాదు. అనవసరంగా ఒకరితో జోక్యం కల్పించుకోరు. తూచి మాట్లాడతారు. చాలా జాగ్రత్తగా మనిషిని పరిశీలించి మరీ చొరవిస్తారు. గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాల వెనుక కళ్ళు ఎదుటి వ్యక్తిని నిరంతరం పరిశీలిస్తూనే ఉంటాయి. కొందరి మాటలు పలకరిస్తున్నా కళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటాయి. పెదవులు చిరునవ్వు నవ్వినా కళ్ళు కసిరినట్టుంటాయి. ముఖంలో ఒక ఇంద్రియానికి మరో ఇంద్రియానికి పొత్తు కుదరదు. అలాంటి వ్యక్తే శోభనాద్రి గారు. రాజు దూరమయ్యాడని రూఢిగా తెలిసాక కాస్త ముందుకు వంగి, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలోయ్ అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాతో మాట్లాడాల్సిన విషయాలేంటా అని. మా నాన్నగారి వ్యాపారం పెద్దది. ఈ రాజు అనే అతనికి రికమెండేషనా? అదైతే నాకంటే మా నాన్నగారి దగ్గర ఆయనకే చొరవ ఎక్కువ ఉండొచ్చు. చరచరా వచ్చాడు రాజు. పొగాకు కాడ పట్టుకుని ద్రౌపదిని ఈడ్చుకు వస్తున్న దుశ్శాసనుల్లాగా.
నువ్వు చుట్టలు తగ్గించాలి తాతయ్య, ఈ వయసులో ఆరోగ్యం పాడైతే మరి బాగుపడేది లేదు అంటూ దాదాపు శోభనాద్రి గారి ఒళ్ళో సతికిలబడ్డాడు. నేనతన్ని గమనిస్తున్నాననే దృష్టి ఉంది. చూడగానే నేనతన్ని గమనించాలనే దృష్టి కూడా అతనికి ఉన్నట్టు తోచింది. పోరా, నువ్వు నాకు చెప్పేదేంటి, నా చుట్టల అలవాటంత వయసు లేదు నీకు అని శోభనాద్రి గారు విదిలించారు. ఆ మాటలకి అది తనే అన్నంత నిండుగా విరగబడి నవ్వాడు రాజు. పో తాతయ్య, నువ్వు అలాగే అంటావు అంటూ. నువ్వు భోజనం చేసి రాబోయ్, కబుర్లు చెప్పుకుందాం అన్నారు శోభనాద్రి గారు తీరుబడిగా చుట్ట వెలిగిస్తూ. ఏమైనా ఓ 2 గంటల క్రితం బాత్రూమ్ దగ్గర ప్రారంభమైన సంతోషమేదో జావ కారిపోయిందే. ఏం చేతనో ఈ రాజు ఈ ఇంట్లో ఉండటం నాకంత నచ్చలేదు. అంత అందమైన అమ్మాయికి వీడొక దుర్మార్గుడైన తమ్ముళ్లాగా కనిపించాడు. అతని వల్ల నాకు జరగబోయే అపకారం ఏమీ లేదు. అయినా సుబ్బులకి ఇలాంటి తమ్ముడు ఎందుకు ఉండాలి? ఇతనెప్పుడు వచ్చాడు అసలు? ఆ అమ్మాయితో వచ్చినట్టు చెప్పలేదే. ఆలోచిస్తూ లోపలికి వచ్చాను. నన్ను చూసి అమ్మ అందుకుందే. ఊర్లో ఉన్నన్నాళ్ళైనా ఇంటి పట్టును ఉండవు కదా, ఎక్కడికి వెళ్ళావు ఇంతదాకా అంటూ. మాట్లాడకుండా కాళ్ళు కడుక్కొందుకు పెరట్లోకి వచ్చాను. పెరటి దీపం మసిబాడి ఉంది. చెట్ల సందుల్లో ఎక్కడో కీచురాయి అరుస్తోంది. మల్లెల వాసన గొప్పు మందే. నూతి దగ్గర బావిలోకి నీళ్లు తోడుతోంది సుబ్బులు. అవసరం లేకపోయినా అటువైపు నడిచాను. నన్ను చూసి పక్కకు తప్పుకు నిలబడి చేత అందించబోయిందే. నేను అందుకోలేదు. మీకు అభ్యంతరం లేకపోతే బాల్చీలో నీళ్లు తీసుకుంటాను అన్నాను. అయ్యో, దానికేం అంది బాల్చీ ముందుకు జరుపుతో. చల్లటి నీళ్లు కాళ్ళకి మెత్తగా తగిలాయి. వచ్చేస్తూ ఎంతోసేపటికి ప్రశ్న కూడా తీసుకుని అడిగాను, తమ్ముడేం చేస్తుంటాడు అని. నీళ్లు తోడుతున్నదల్లా తెల్లబోయి ఆగినట్టు గ్రహించాను వెలుగులో. ఎవరో అంది. బయట అడుగు మీద మీ తాతయ్య దగ్గర కూర్చున్నతను వివరించి చెప్పాను. వెంటనే ఆమె కంఠంలో విసుగుదల తెలిసిందే. అతను నా తమ్ముడేం కాదు, ఎదురింటి సోమయాజులు గారి మేనల్లుడు సత్యరాజులు. చిన్నప్పుడు నాతో చదువుకున్నాడు. ఈ మధ్య వాళ్ళ ఊరు నుంచి వచ్చాడు. తాతయ్య దగ్గరకు చనువుగా వచ్చి కబుర్లు చెప్పి పోతుంటాడు. కథంతా చెప్పింది నీళ్లు తోడుతూనే. ఆ మాటలతో హఠాత్తుగా మల్లెపందిరి మించి గాలితెర వచ్చినట్టు ప్రశాంతున్నయ్యాను. అమ్మయ్య, బ్రతికించారు, అలా చెప్పండి అనేశాను అనుకోకుండా. ఆమె ఆశ్చర్యంగా నా ముఖంలోకి చూసింది. నన్ను బ్రతికించటానికి ఈ విషయం ఎలా కారణం అయ్యిందా అని నాలిక కొరుక్కున్నాను. కానీ నోరు జారిపోయింది. ఆమె ముఖం చూడలేక గబగబా ఇంట్లోకి వచ్చేశాను. తర్వాత ఇంక సుబ్బులు నీళ్లు తోడిన శబ్దం వినిపించలేదు నాకు. నేను భోజనం చేసి వచ్చేసరికి రాజు వెళ్ళిపోయినట్టున్నాడు. శోభనాద్రి గారు చుట్టకాల్చుకుంటూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. నన్ను చూసి రావోయ్ రా అంటూ చోటు చూపించారు. నా మనసెంతో తేలిగ్గా ఉంది. నాకిష్టమైన వ్యక్తికి ఏమీ కాడన్న ఆలోచన మనసు తేలికపరిచింది అనుకుంటాను. ఆ తృప్తి ఎలాగూ మిగిలింది కనుక రాజు మాటను ఒకసారి సమర్థిస్తూ మాట్లాడాలనిపించింది. మీరు చుట్టలు మానేస్తే మంచిదేమో, అతనెవరో మంచి మాటే చెప్పాడు అన్నాను. ఎలాగో సంభాషణ ప్రారంభించాలి కనుక. నన్నంత సులువుగా తోసిపారేయలేదు. ఒక చిరునవ్వు నవ్వి, నా చుట్టలకి చాలా కథ ఉందో. 26 ఏళ్ల నాడు పోలీసు ఠాణాలో పనిచేసే రోజుల్లో మాకు సర్కిల్ ఉండేవాడు. అగండు, చెయ్యెత్తితే మరింత ఉండేవాడు. దిబ్బకుక్కులాగా ఉండేవాడు. కోర మీసాలు, నవ్వినా కసిరినట్టే ఉండేది. ఆయన్ని చూస్తే మా అందరికీ వణుకుగా ఉండేది. దొంగలకి ఉద్యోగులకి ఒక్కలాగే గుండెల్లో నిద్రపోయేవాడు ఆ ముండా కొడుకు. వాడు ఆఫీస్కు వచ్చాడంటే వణుకు. ఆపాద ముస్తకం వణికిపోయేవాళ్ళం. నాకైతే ఉద్యోగంలో చేరిన కొత్తేమో పళ్ళు కూడా బిగుసుకుపోయేవి. శోభనాద్రి అని అరిచాడో నవనాడులు కుంగిపోయి లాలాజలం ఆరిపోయేది. నా బాధని ఆశీర్వాదం అనే హెడ్ కనిపెట్టి ఈ చుట్ట అలవాటు చేశాడు. ఆయన ముందున్నప్పుడు ఎలాగూ మానక తప్పదనుకో, కానీ ఆయన లేనప్పుడు నిండుగా చుట్ట అంటించుకుని కూర్చునేవాడినే. అప్పుడు దీని రుచి బాగా మరిగాను. మరో 2 ఏళ్లకు అతను బదిలీ అయిపోయాడు. కానీ చుట్ట అలవాటు వదల్లేదు. గతం నిండుగా హాయిగా తోచినట్టుంది. ఒక్క క్షణం మళ్ళీ వెనక్కిపోయి ఆలోచనల్లో ఉండిపోయారు శోభనాద్రి గారు. అంతలో తేరుకుని, అసలు నాకు రైల్వేలో చేరాలని మొదటి నుంచి కోరికగా ఉండేది. కానీ మా ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాక పోలీస్ శాఖలో చేరటం మంచిదనిపించింది.
10 మంది మీద అజమాయిషీ చేయటం ఆఫీసులో చేతనయ్యాక ఇంట్లో ఈ ఒక్క వ్యక్తి మీద అజమాయిషీ చేసి బతకగలిగాను అని ఆగారు. అసలు ఆడవాళ్లంతా అంతేనోయ్. ఆ రోజుల్లో ఈవిడ చాలా అందంగా ఉండేదని మోజుపడి పెళ్లి చేసుకున్నాను. అత్తవారిల్లు ఆ ఊరే కదా అని వాళ్ళింట్లో మకాం పెట్టాను. నా ఉద్యోగం వదిలి అయినా అక్కడి నుంచి ఊడి రానంటుందే. పోనీ ఉన్న రోజుల్లో సుఖపడ్డామా అంటే అదీ లేదో. రాజ్యం అని భుజం మీద చేయి వేయబోతే మా వదిన గారి పిల్లలు, మా మరదల పిల్లలు చుట్టుముట్టేసేవారు. ఎందుకలా చేశావని కేకలేయబోతే నలుగురి మధ్యకి పారిపోతుంది. నేనేదో ప్రాణం తీయబోతున్నట్టు. ఒకటి చెప్తానోయ్, పెళ్ళాన్ని లాలించడం మాట ఎలా ఉన్నా నోరారా దండించనైనా దండించలేని కాపురంలో సుఖం లేదు. మామగారు పోయే వరకు నాకు ఈ బాధ తప్పలేదు. ఆయన పోయాక మావిడిని దండించటానికి ఓపిక పోయిందే. ఇప్పుడు ఎవరి మీదైనా గట్టిగా కోపం వస్తే ఇదిగో ఈ చుట్టకొసను కట్టుక్కున కొడికి తీర్చుకుంటాను. అంతేగాని కోప్పడితే ఎవరు పడతారు చెప్పు? కట్టుకున్న పెళ్ళామే పడకపోయాక నవ్వబోయి దగ్గొచ్చి ఆగిపోయారు. తీరా నన్ను పిలిచి చెప్పదలుచుకున్నది ఇదేనా అనుకుంటూ కూర్చున్నాను. చెప్పబోయే విషయం అంతలోనే గుర్తుకొచ్చినట్టు నా వైపు తిరిగి చెప్పొచ్చేదేంటంటే, నేను సాధించాలనుకున్నది మా వాడు సాధించాడు. అవటానికి స్టేషన్ చిన్నదేననుకో. మద్రాసు దగ్గర ఏదో చిన్న స్టేషన్ మాస్టరు. మన జెండా ఊపటం మీద అన్ని వందల మంది ప్రయాణం ఆధారపడి ఉండటం ఎంత తమాషాగా ఉంటుందో చూడు. వాణ్ణి పెళ్లిలో పసుపు బట్టల్లో చూసినప్పటికంటే రైలు స్టేషన్లో యూనిఫారంలో చూసినప్పుడు ఎక్కువ సరదా పడ్డాననుకో. మరి వాడి కూతురే మా సుబ్బులు. నీకు తెలియదు కదో, మొన్ననే వచ్చింది. ఉండు పిలుస్తాను అంటూ కేకేశారు. పిలుస్తున్నప్పుడు ఆ పేరంటే, ఆ పేరున్న వ్యక్తి అంటే ఆయనకెంత ఆప్యాయతో అర్థమైంది. నేను ఆయన్ని ఆశ్చర్యంగా గమనించడం చూసి మా అమ్మ పేరు. అందుకని ఇదంటే నాకెంతో ఇష్టం. కొంచెం మా కోడలు పోలిక. మా కోడలు నా మనవరాలేననుకో. మా అమ్మాయిని బావమరిదికే ఇచ్చాను. అందుకనే కాస్త ఒళ్ళు చేసింది. కానీ వయసు తక్కువే, చాలా చురుకైంది. అమ్మా సుబ్బులు అని మళ్ళీ పిలిచారు. సుబ్బులు అక్కడికి వస్తుందనేసరికి ఆ వాతావరణం అంతా బరువెక్కినట్టు అనిపించింది. ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిరీక్షణ భారంలో మాట్లాడలేకపోయాను. ఇంతలో సుబ్బులు వచ్చింది. సాయంకాలం కోసిన మల్లెలు మత్తుగా జడలో నిద్రపోతున్నాయి. చేతిలో మరో తమలపాకు వంపులు తిరుగుతోంది. ఏం తాతయ్య అంటూ స్తంభం పట్టుకు నిలబడింది. ఆమె వైపు గర్వంగా చూశారు శోభనాద్రి గారు క్షణం. అంతలో నా వైపు తిరిగి, ఇలాంటి మనవరాళ్లను చూస్తుంటే తొందరగా ముసలాళ్ళమైపోతేనే ఆనందం అనిపిస్తోందోయ్. ఇప్పుడే ఒప్పేసుకుంటున్నాను. నా కొడుక్కింత అందమూ లేదు, చురుకుదనమూ లేదు. అంతా వాళ్ళమ్మ పోలికే అన్నారు. సుబ్బులకి సిగ్గుపట్టం చేతగాదు. పెదవుల అంచుల నుంచి చిరునవ్వు నవ్వి తన స్తంభానికే చేరబడి నిలుచుంది. ఈయన మన భావనారాయణ గారి అబ్బాయమ్మ. మద్రాసులో BA చదువుతున్నాడు. చదువు కోసమే కానీ ఇతనికి వాళ్ళ నాన్నగారి కాంట్రాక్టు చాలు అంటూ పరిచయం చేశారు. ఆ క్షణంలో ఆమెకు ఆ మాత్రం ఆసక్తి కలిగించడం నాకు సంతోషం అయ్యింది. ఆ మాటలకి నా వైపు ఆశ్చర్యంగా చూసి, మద్రాసులో చదువుకుంటున్నారా అంది సుబ్బులు. నాకెంతో తృప్తి కలిగింది. మనసులో మా నాన్నగారి కృతజ్ఞతలు పలికాను. అవును, క్రిస్టియన్ కాలేజీలో అన్నాను. మా వాడు ఉన్న చోట ఉండక అమ్మాయి చదువు పాడైంది, కానీ చదువుకుంటే ఈ పాటికి BAలో ఉండేదే అన్నారు శోభనాద్రి గారు చుట్ట తిప్పుతో. పోనీ సంగీతం నేర్పించకపోయారా? మద్రాసుకి దగ్గరేగా, బాగా వంట పట్టేదేమో అన్నాను. అక్కడికి ఇంట్లో ఉన్న పాత హార్మోనియం మెట్లు బాదుతుంటుంది. సంగీతం వంట పట్టలేదు, కానీ మద్రాసు వైపు నీరు వంట పట్టింది. అంత చిన్న వయసులో మరి 22 ఏళ్ల దానిలాగా కనిపిస్తుంది అన్నారు నవ్వుతో. నాకు సంగీతం రాదు, ఏం రాదు. పో తాతయ్య అందే. అన్నట్టు చెప్పటం మరిచానోయ్, కందిపప్పు పచ్చడి చాలా బాగా రుబ్బుతోందోయ్. ఏంటి తాతయ్య వేళాకోళం అంది తాతయ్య భుజం చెయ్యి వేసి ఊపుతో. ఆ చెయ్యి అలాగే పట్టుకుని, పెళ్లి సంబంధాలు చూడవలసిన సమయం ఎలాగూ వచ్చింది కదా తల్లి, నీ అర్హతలన్నీ ఒకసారి గుర్తు చేసుకొని అనుకోకుండా ఓ మాట అనేశాను. వేరే అర్హతలెందుకు, ఆ ముఖమే ఓ పెద్ద అర్హత అంతే. మీరు తాతయ్యతో కలిశారా అంది నా వైపు కోపంగా చూసి. కోపంగా చూడటం, కోపాన్ని అందంగా చూపడం సుబ్బులకి బాగా చేతనవును.
నా మాటలకి చప్పట్లు చరిచారు శోభనాద్రి గారు. భలే భలే, ఆ మాట ఒప్పుకునే అబ్బాయి కోసమే ఎదురు చూస్తున్నాను. ఆ శుభముహూర్తం ఎప్పుడొస్తుందో కానీ చూసినా నేను చేసుకోను పో అనేసి లోపలికి వెళ్ళిపోయింది. ఆ మాటలు మామూలుగా ఆ వయసు అమ్మాయిలు అనేటట్టు లాంఛనంగా లేవు. కంఠంలో నిర్ధారణ, పట్టుదల చూసి ఆశ్చర్యపోయాను. చేసుకోక ఏం చేస్తుంది? ఆ అమ్మాయి వెళ్ళాక చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు శోభనాద్రి గారు. నాతో ఏం చెప్పాలని పిలిచారో అది మరిచిపోయారని అనుకున్నాను, కానీ మరిచిపోలేదు. ఆ విషయం వెంటనే అందుకున్నారు. ఇది చెప్పాలనే కూర్చోమన్నాను నిన్ను అంటూ. వాడేమో ఉద్యోగం పట్టుకొని ఊళ్ళ వెంబడి తిరుగుతున్నాడు. సరుకుని బజార్లో తీసుకొచ్చి పెడితేనే కదా బేరం వచ్చేదే. మా సుబ్బులు ఈ ఇంట్లోనే పుట్టింది, ఈ ఇంట్లోనే పెరిగింది. మరి ఇక్కడ ఉంచుకుని తెలిసిన సంబంధం ఏదైనా చెయ్యాలని తలంపు అన్నారు. నేను సమాధానం చెప్పలేదు, వింటున్నాను. మరి ఈ విషయం నీ చెవిని వేసి నీ సహాయం కోరాలనుకుంటున్నాను, ఏమంటావు అన్నారాయన కాసేపటికి. నేను నవ్వేశాను. ఇందులో నా సహాయం ఏముంటుందండి అని నీళ్లు నవిలాను. నువ్వు కాలేజీకి వెళుతూ వస్తూ ఉంటావు. అక్కడ మన వాళ్ళు చాలామంది ఉంటుంటారు. మన ఊరి వాళ్ళు, చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు ఉండే ఉంటారు. నీకు నచ్చిన వాళ్ళని ఏరి పెడితివా, మిగతా పని నేను చూసుకుంటాను. చుట్టుపక్కల వాళ్ళెవరో మీకు తెలీదా? నేను చెప్పాలా? అలా కొట్టిపారేకు, అక్కడే ఉంది తమాషా. నాలాంటి వాళ్లకు వంశం స్థితిగతులు అర్థమవుతాయి, కానీ అబ్బాయిల గుణగణాలు తెలిసి రావు. తీరా మూడు ముళ్ళు పడ్డాక వాడు వట్టి తిరుగుడు మనిషిని తేలితే గుండె బాదుకోవాలి. అందుకని నీ సహాయం అవసరం. ఊరికే మనసులో ఉంచుకో. అమ్మాయి బంగారు బొమ్మ, చూశావు కదా అన్నారు. శోభనాద్రి గారు చాలా లౌక్యులని మొదటిసారి అర్థం చేసుకున్నాను. బోలాగా మాట్లాడే ఆయన ధోరణి కూడా లౌక్యంలో ఒక భాగమేనేమో. హఠాత్తుగా నాకు ఆలోచన తట్టింది. ఈ విషయం అంతా నాతో చెప్పడానికి కారణం మొదట నన్నే ఆకర్షించడానిక? ఒక్క క్షణం ఆశ్చర్యంతో ఆనందంతో కదిలిపోయాను. ఎందుకు కాకూడదు? సూటిగా అడగలేక తిప్పి చెప్పి పని సాధిస్తున్నారు. ఇంకా ఏదో చెప్పేవాడే. ఈలోగా వీధివైపు కిటికీ దగ్గర ఆయన భార్య గొంతు వినిపించింది. ఏవండి, ఇలా రండి అంటూ. ఏంటి అది అన్నారు లేవకుండానే. అబ్బా, రమ్మంటుంటే అందావిడ. ఇక తప్పక లేచారు. ఈ ఆడవాళ్లతో ఉన్న చిక్కే ఇదయ్యా. ఇవాళ తారీఖేంటని అడగటానికి మహా పెద్ద రహస్యం చెప్పినట్టే కేకేస్తారు. వస్తానుండు అంటూ లోపలికి నడిచారు. ఇంత రాత్రికి చల్లగాలి వీచింది. ఎదురింట్లో సత్యరాజులు సినిమా పాట ఏదో గొణుగుతూ ముందు గదిలో పచార్లు చేస్తున్నాడు. కిటికీ తలుపులు తీశాడు. అతని దృష్టి ఈ ఇంటి వైపే ఉందని పసిగట్టాను. ఇటు చూడనిచ్చి చెయ్యెత్తి అతనికి కనిపించేలాగా ఊపాను. ఒక్కసారి ఇటువైపు ఆశ్చర్యంగా చూసి ఏమనుకున్నాడో ఏమో కిటికీ తలుపులు వేసేశాడు. లోపలి గదిలో ముసలావిడ గొంతు తెలుస్తోంది. పై కిటికీ తీసి ఉందేమో, మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. శోభనాద్రి గారిని చేవాట్లు పెడుతోంది. మీరెప్పుడు ఇలాగే చేస్తారు, ఇప్పుడెందుకీ భాగవతం? దాన్నిక్కడికి తీసుకొచ్చాక కూడా కాస్త స్థిమితంగా ఉండనివ్వరా ఏంటి? కనిపించిన వాళ్ళందరితోటి చెప్తుంటే అది సిగ్గుతో ఏడుస్తోంది అంది. నేనెవరితో చెప్పానే? అతనితోనేగా. చాలేండి, ఇకనైనా ఊడుకోండి అందావిడ. మరో 2 నిమిషాలకే తలగడ పట్టుకుని అరుగు మీదకొచ్చారు శోభనాద్రి గారు. ఈ ఆడవాళ్లతో అన్నీ చిక్కేనోయ్ అంటూ చతికిలబడ్డారు. ఏమైందని నేనేం అడగలేదు. దాని పెళ్లి గురించి నేనెవరి దగ్గర ఎత్తకూడదట. అదేం రంభా ఊరవశ? వాళ్ళెవరో మన కాళ్ళ దగ్గరకు వచ్చి వాలటానికి 10 మంది నోట్లో వెయ్యిందే ఆడపిల్ల పెళ్లి చేయగలమా? మంచి సినిమా చూడాలంటేనే 10 సార్లు 10 మందిని అడుగుతాం కదా. ఇంకా ఇలా చెప్పేవాడేమో కానీ పైకిటికి ఉన్నట్టుండి ధబుక్కును మూసుకుంది. అంతే. శోభనాద్రి గారు చటుక్కున నోరు మూసుకున్నారు. నాకు నవ్వు వచ్చింది. ఆయన లౌక్యులు కారు. లౌక్యం తనకు బాగా తెలుసనుకునే అమాయకులు. ఎప్పుడు ఆలోచనలతో ఇంతసేపు గడపలేదు నేను. కానీ ఇవాల్టితో ఆయన మంచి స్నేహితులయ్యారు. ఇక ఆ తర్వాత మా సంభాషణ సాగలేదు. మరి వస్తానండి అని నేనే లేచాను. వెళ్ళి పడుకో, చల్లగా ఉంది. కాస్త ఇక్కడ దొర్లి ఏ రాత్రికో లోపలికి చేరతాను అన్నారు నడుము వాలుస్తూ. ఎందుకో ఈసారి సెలవులు చాలా హుషారుగా గడుస్తాయనిపించింది. తలుపు తోసుకుని లోపలికొచ్చాను. అమ్మ అప్పటికే గుర్రు పెట్టి నిద్రపోతోంది. మా గదికి వాళ్ళ గదికి మధ్య
అడ్డుగోడ మాత్రమే ఉంది. అదెన్ని పూర్తిగా మీది వరకు లేదు. ముసలావిడ ముందు వసారాలో పడుకున్నట్టుంది. నేను పక్క దులుపుకునే సమయంలో గోడ అవతల బరువుగా ఊపిరి తీసుకోవటం చెవికి తెలిసిందే. కాస్త జాగ్రత్తగా విన్నాను. సుబ్బులు ఏడుస్తున్నట్టుంది. సుబ్బులు అంత సెన్సిటివ్ అనుకోలేదు. ఆ మాత్రానికి అంత బాధపడవలసిన అవసరమేముందే? కొందరు ఆలోచనకు బెదిరిపోయి ఆచరణతో రాజీ పడతారు. మరికొందరు చాలా గొప్పగా ఆలోచించుకుంటూ ఆచరణలో జారిపోతారు. ఆశ్చర్యపోయాను. మర్నాడంతా సుబ్బులు కనిపించలేదు. అసలు ఆ రోజంతా ఆ దృష్టే నాకు లేకపోయింది. సెలవుల్లో ఇక్కడికి వచ్చినప్పుడు నాన్నగారు నాకు అప్పగించే పని కొంత ఉంటుంది. ఫారెస్ట్ రేంజర్ ఆఫీస్కి వెళ్ళి ఆ పని చక్కబెడుతూ ఉండాలి. అక్కడ నాకు చాలామంది స్నేహితులు ఏర్పడ్డారు. అప్పుడప్పుడు వాళ్ళ జీపుల్లో నెల్లిమర్ల వరకు వెళ్ళి రావటం కూడా కద్దు. పనిలేని వాడికి ఉన్నన్ని వ్యాపకాలు అన్నీ ఇన్ని కావు. ఆ వేళ జీపులో తిరిగి వస్తుంటే చీకటి పడింది. కొబ్బరి తోటల మధ్య నుంచి ప్రయాణం చేస్తూ హఠాత్తుగా సుబ్బుల్ని గుర్తు చేసుకున్నాను. అర్థం కాని క్రాస్వర్డ్ పజిల్ విప్పడంలో ఉన్న ఆనందాన్ని అనుభవించాను. ఒక్కరోజు అనుభవంతో తెలిసిన సుబ్బుల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ వచ్చేసరికి ఇల్లంతా నిర్మానుష్యంగా ఉంది. అసలే మనుషులు తక్కువ. అందులోనూ ఉన్నవాళ్లే కనిపించడం లేదు. మా ఇంటి తలుపులు తాళం వేసి ఉన్నాయి. వసారాలో కుర్చీలో కూర్చున్నాను. ఇంటాయన భార్య తాళాలు తెచ్చిచ్చింది. మీ అమ్మ పురాణానికి వెళ్ళారు బాబో. నిన్న అవసరమైతే భోజనం పెట్టుకు తినేయమన్నారు. త్వరగానే వచ్చేస్తారట. చీకటి పడింది. ఒంటరిగా ఎలా వస్తుంది అని గొణుక్కున్నాను. అదేం పర్వాలేదులే. కన్యకా పరమేశ్వరి ఆలయం ఎంత దూరం? మా సుబ్బులు కూడా వెళ్ళింది. ఈ పాటికి ఇద్దరు వస్తూనే ఉండాలి కూడాను. ఆవిడ వెళ్ళిపోయింది. నా దృష్టంతా హఠాత్తుగా పురాణం మీదకు మళ్ళింది. ఇక కూర్చోలేక రోడ్డు మీదకు వచ్చి నడక సాగించాను. సగం దూరం నడవక ముందే అమ్మ సుబ్బులు కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు. నన్ను ముందు సుబ్బులే పోలిక పట్టినట్టుంది. అమ్మ భుజం కదిపింది. నా వైపు కళ్ళతో సూచిస్తోంది. అమ్మ చూసి చాలా సంతోషించింది. స్త్రీకి అండగా నిలిచే వ్యక్తిని చూస్తే చాలా గర్వంగా ఉంటుందనుకుంటాను. నేనలా ఆమె కోసం రావటం చాలా సంతోషాన్ని కలిగించిందిలా ఉంది. దగ్గరయ్యాను. చిన్నప్పటి నుంచి వాడంతే. నేను ఒక్క క్షణం కనిపించకపోతే వెతుక్కుంటూ వస్తాడు. నేనంటే ప్రాణం వాడికి అంటోంది. కాస్త ఎడంగా నడుస్తున్నాను. మరో క్షణంలో ఇద్దరు నన్ను మరిచిపోయారు. భగవద్గీతను బోధించే కృష్ణ భగవానుడు, అర్జునుడి వైరాగ్యం, ఆత్మ పరమాత్మ, పురాణం, శాస్త్రుల గారికి సంసారం ఉందా, ఈరోజు పల్లెంలో ఆయనకి ఎంత డబ్బు ముట్టి ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ సునాయాసంగా వాళ్ళ మాటల్లో దొర్లిపోతున్నాయి. సుబ్బులు అమ్మ చెప్పింది వింటూ మధ్య మధ్య అర్జునుడి అస్త్ర సన్యాసాన్ని గురించి తన అభిప్రాయాల్ని వెల్లడిస్తోంది. అందులోనూ ఐహిక ఆముష్మికాలు, జీవకర్మ, మోక్షం 1-2 సార్లైనా తొంగి చూసి ఉంటాయి. బట్టల షాపులో నుంచి అందమైన జంట 4-5 పార్సెళ్లు మోసుకుని కారు దగ్గరకు వస్తోంది. భార్య చాలా నాజూకుగా పచ్చగా పొట్లకాయలాగా ఉంది. అందమైన బొమ్మకి ఉల్లిపొర కాగితం చుట్టినట్టు నీలిరంగు చీర ఆమె శరీరానికి వేలాడుతోంది. ఆమెకి సుబ్బులకి పోలిక చూసుకున్నాను. సుబ్బులకి అందంగా చీర కట్టుకోవటం తెలియదు. అసలు ఆ దృష్టే లేదు. తెల్లటి శరీరం, అందమైన కళ్ళు, చిన్న పెదాలు మడిచిపోతే ఆమె ఎవరి దృష్టిలోనూ పడవలసిన అవసరం లేదు. పైపెచ్చు ఆమె మాట్లాడే అర్జున విషాద యోగం వింటే మరీ ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరికైనా వయసులో ఉన్న అమ్మాయిలో ఆధ్యాత్మిక దృక్పథం చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. 18 ఏళ్ల అమ్మాయి వేదాంతం మాట్లాడటం అంతగా రుచించలేదు నాకు. నేను చాలా దూరంలో ఉన్నాననుకుంది గావును చాలా చురుకుగా మాట్లాడుతోంది మా అమ్మతో. హఠాత్తుగా రోడ్డుకి అటుపక్క సైకిల్ మీద వస్తున్న వ్యక్తిని గుర్తుపట్టాను. సత్యరాజులు. ఎందుకో అతను పురాణానికే వెళ్ళి వస్తున్నాడనిపించింది. ఓ క్షణం అతన్ని ఏడిపించాలనే పిచ్చికోరిక కలిగి రోడ్డు దాటి అటువైపు వచ్చేశాను. నన్ను చూసి ఎంతో ఆనందించినట్టు, హలో సార్, మా సుబ్బులు ఇంట్లో ఉంటున్నారు కదూ మీరు అన్నాడు. మీ సుబ్బులు రాకముందు నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నాం.
మొదట తెల్లబోయి గుక్క తిప్పుకోకుండా నవ్వాడు. సైకిల్ దిగి నడుస్తూ భలేవారే మీరు అన్నాడు. పురాణం ఎలా ఉంది? భారత యుద్ధం ప్రారంభం అయిందా అన్నాను. నిర్ఘాంతపోయాడు. అతని రహస్యం ఏదో నా చేతిలో దొరికిపోయినట్టు ఆశ్చర్యంగా చూసి, నేను పురాణానికి వెళ్ళానని మీకెలా తెలుసు అన్నాడు సుబ్బుల్ని చూపిస్తూ. వాళ్ళు వెళ్ళారుగా, మీరు వెళ్ళకపోతారా అని అన్నాను. గ్రహించి తృప్తిగా నవ్వుకున్నాడు. ఆ మాటకి సిగ్గుపడతాడనుకున్నాను, కానీ అలా అన్నందుకు సంతోషించాడు. అసలు ఆ విషయమే మీతో మాట్లాడాలనుకుంటున్నాను సార్, మీరు నాకు సహాయం చేయాలి అన్నాడు. నాకు అర్థం కాలేదు. తెల్లబోయి చూశాను. ఉన్నట్టుండి నాతో అన్నాడు, నేను చాలా ధనవంతుణ్ణి తెలుసా? మా అమ్మ పోతూ ఆస్తంతా మా మామయ్య ఆధీనంలో ఉంచిపోయింది. లేకపోతే ఓ వెలుగు వెలిగేవాణ్ణే. నాకొక్కటే సమస్య అని ఆగాడు. యావత్ భారతాన్ని జయింపనించిన అశోకుడు దక్షిణాది పొలిమేరలు మిగిలిపోయాయని పడ్డ దిగులు అతని ముఖంలో కనిపించింది. ఏమిటి అన్నాను. మగాడి సమస్య ఏముంటుంది? పెళ్ళి అన్నాడు. జీవితంలో సమస్య కానిది ఏదైనా ఉంటే అదొక్కటే అనుకుంటున్నాను నేను అన్నాను. నవ్వాడు. మీరేదో పరిహాసం ఆడుతున్నారు. నిజం చెప్పండి. రాత్రి శోభనాద్రి గారు సుబ్బులు పెళ్లి విషయం మాట్లాడుతున్నారు కదూ? జవాబు చెప్పలేదు. రోడ్డుకి అటువైపు నడుస్తున్న సుబ్బులు వైపు చూశాను. మేమిద్దరం మాట్లాడుతున్నామని గ్రహించినట్టుంది. ఉండుండి ఇటు చూస్తోంది. నేను చూడటం గమనించి ముఖం తిప్పుకుంది. సుబ్బులు నా క్లాస్మేటు అన్నాడు సత్యరాజులో. ఆ అమ్మాయి ఏమీ చదువుకోలేదట కదా అన్నాను. నవ్వి, నేను మాత్రం చదివి చచ్చానా? 5వ క్లాస్ దాకా ఇద్దరం కలిసి బడికి వెళ్ళేవాళ్ళం. తర్వాత వాళ్ళ నాన్నకి బదిలీ అయిపోయింది. నేను మరో సంవత్సరం 5వ క్లాసే చదివి మానేశాను. తర్వాత చదువు వంట పట్టలేదు. సుబ్బులు ఎప్పుడైనా సెలవులకు వస్తే కనిపించేది. నేనంటే వాళ్ళ కుటుంబంలో ఓ మనిషిలాగే చూసుకుంటారు అని ఆగాడు. గంట స్తంభం దగ్గరికి వచ్చాం ఇద్దరం. మంచి కమలాపళ్ళు తింటారా అన్నాడు. నేను ఆ ప్రశ్న విననట్టే నటించాను. సుబ్బులు మా వైపే చూస్తూ కాలేజీ వైపు తిరిగింది అమ్మతో పాటు. నేను చదువుకోనందుకు ఇప్పుడు విచారపడుతున్నాను. సుబ్బుల్ని పెళ్లి చేసుకోవటానికైనా నేను చదువుకునేవాణ్ణే. చదువు రాదని మావయ్య నా ఆస్తికి పెద్దయ్యాడు, కానీ వస్తేనా చాలా దీనంగా నిస్సహాయంగా అన్నాడు. మరి నా వల్ల జరిగే సహాయం ఏంటి అన్నాను. ఈసారి అమాయకమైన కోరిక కోరాడు. మీరు బాగా చదువుకున్నారు, డబ్బు బాగానే ఉన్నట్టుంది. ఆ ముసలాడికి మీ మీద దృష్టి ఉన్నట్టుంది. అందుకే ఎవరితోనూ ఎప్పుడూ మాట్లాడండి, మీతో అంతసేపు కబుర్లు చెప్పాడు. అందుకని చెప్పండి అని ప్రోత్సహించాను. మీరు మాత్రం సుబ్బుల్ని పెళ్లి చేసుకోకుండా జాగ్రత్త పడాలి. వాళ్ళు బలవంతం చేసినా సరే. పకాలన నవ్వేశాను. అతను తెల్లబోయి చూశాడు నా వైపు. భయంగా అడిగాడు, ఏ అప్పుడే చేసుకుంటాననేశారా? లేదన్నాను. మీరు ఆ అమ్మాయి పక్కన నిలబడితే తమ్ముళ్లాగా ఉంటారు అన్నాను ధైర్యం చేసి. అక్కడే వచ్చింది చిక్కు. ఆ క్షణంలో అతని ముఖంలో కనిపించిన దిగులు చూస్తే ఎలాంటి వాడికైనా గుండె కరుగుతుంది. అయినా నా ప్రయత్నంలో నేనున్నానులేండి. వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. రండి, నా సైకిల్ ఎక్కండి, ఇద్దరం పోదాం అన్నాడు. పక్కకు చూశాను. సుబ్బులు అమ్మ కనిపించలేదు. అక్కర్లేదు, మీరు వెళ్ళండి అన్నాను. సత్యరాజుతో మాట్లాడాక అతన్ని అసహించుకోవాల్సిన విషయాల కంటే జాలిపడవలసిన అంశాలు ఎక్కువ కనిపించాయి. అయితే ఏదో ప్రయోజనం దృష్టిలో ఉన్న అమాయకులంతా మూర్ఖులు మరొకరుండరు. ఆలోచిస్తూ నెమ్మదిగా అడుగులు వేశాను. ఇంటికి మరో అరగంటకి చేరాను. అమ్మ నా కోసం ఎదురు చూస్తూ వసారాలో కూర్చుంది. తాళం జేబులో ఉంచుకొని చెప్పవేరా, గంటైంది ఇక్కడ చతికిలబడి అంది నన్ను చూసి. త్వరగా పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కున్నాను. అప్పటికే శోభనాద్రి గారు భోజనం చేసి నిద్రపోతున్నట్టున్నారు. నిన్న ఆయనతోనూ ఇప్పుడు సత్యరాజులతోనూ మాట్లాడాక సుబ్బుల్ని 2 ప్రశ్నలు అడగాలనిపించింది. భూమి గుండ్రంగా ఉంటుందని తెలుసు, కానీ దానికి ఆమె ఏం గుర్తు పెట్టుకుందో తెలుసుకోవాలని ఉత్కంఠ. భోజనం చేసి కావాలని వాకిట్లోకి వచ్చి కుర్చీ మీద కూర్చున్నాను. వాళ్ళింటిలో గిన్నెలు కదిలాయి, చీపుళ్ళు ఇల్లంతా తుడిచాయి, మంచాలు వాలే. ఇక ఇవాళకి సుబ్బులు కనిపించే యోగం లేదనుకుని నిస్పృహగా చేతిలో ఉన్న పేపర్ విప్పాను. జీపు కుదుపుతో ఒళ్ళు హోనమైందేమో, చిన్న కునుకు పట్టింది. వాకిట్లో లైట్ ఆర్పేసి పడుకో సుబ్బులు అన్న ముసలావిడ కేక మగతలో అస్పష్టంగా వినిపించింది. అప్పుడు సుబ్బులు వాకిట్లోకి వచ్చింది. లైట్ ఆర్పేయబోతూ నా చేతిలో పేపర్ చూసి గతుక్కుపడి, చదువుకుంటున్నారా? అయితే చదువు పూర్తయ్యాక ఆర్పేసి పడుకోండి అని లోపలికి నడవపోయింది.
సుబ్బులు అని పిలిచాను అనుకోకుండా. కొన్ని పేర్లకి గారు అని చేరిస్తే బాగుండదు, ఏదో అలవాటు లేని పని చేసినట్టుంటుంది. అయినా ఎందుకు పిలవాలి ఆ అమ్మాయిని నేను ఆలోచించేలోగానే ఆ పని జరిగిపోయింది. వీస్తుపోతూ నా వైపు చూసింది. మీ పూర్తి పేరు నాకు తెలియదు, అందరూ అలాగే పిలిస్తేను అదే నా అసలు పేరు. ఏం పిలిచారు అంది సుబ్బులు మెల్లగా. మిమ్మల్ని 2 ప్రశ్నలు అడగాలి అన్నాను. ఒక్క క్షణం మెడలో పూసల దండని వేళ్లతో తణుముతూ అలా పస్తాయించింది. విద్యార్థిని పరీక్షాధికారిని చూసినట్టు నన్ను గమనించింది. ఇప్పుడా? ఇంత రాత్రి వేళ? మా అమ్మ లేస్తుంది బాబు, రేపు చూద్దాం అనేసి లోపలికి వెళ్ళిపోయింది. దేనికైనా ఆడది ఎదురు తిరగకుండా అభ్యంతరాలని చెబితే ఆ పని ఎడల ఆమె సుముఖంగా ఉన్నట్టే లెక్క. అంతేకాక సుబ్బులు గడుసుగా రేపు చూద్దాం అంటూ రేపటికో అనుభవాన్ని పదిలంగా దాచుకుంది. నా ప్రశ్నల గురించే అందమైన కలలకంటూ నిద్రపోతుందనుకున్నాను. కనీసం అలా అనుకుంటూ నిద్రపోవటంలో నాకు చాలా అందమైన కలలు వచ్చాయి. మద్రాసులో చదువుకుంటున్న నాకు ఇంతకన్నా చాలా అందమైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కనిపించారు. కానీ కొందరికి తాజ్మహల్ అందంగా కనిపిస్తే కొందరికి అజంతా బాగుండొచ్చు, కొందరికి వాళ్ళ ఊరిలో శిథిలమైన దేవాలయం అంటే మక్కువ ఉండొచ్చు. విచిత్రం ఏమిటంటే అది చూశాకే తమ అభిరుచి జాగృతమవుతుంది. సుబ్బులు పాత తరహా మనిషేమో కానీ తెలివి తక్కువ పిల్లేం కాదు. మరునాడు నేను మాట్లాడతానని తెలుసు, ఒంటరిగా కనిపిస్తే తను మాట్లాడాలని తెలుసు. అందుకని ఒంటరిగా కనిపించడం మానేసిందే. ఉదయం వాకిట్లోకి వస్తే ఏం పంతులు కాఫీ అయిందా అని పలకరించారు శోభనాద్రి గారు. తలూపాను. మీరో అన్నాను. ఇదిగో మీ ఇంట్లో మీ అమ్మే ఉన్నారు కనుక త్వరగా కాఫీ అయిపోయింది. మా ఇంట్లో ఒకడికి 2 అయ్యారు, ఇంకా తెమల్లేదు. ఏం సుబ్బులు అని కేకేశారు. సుబ్బులు కాఫీ గ్లాస్తోనే వచ్చిందే. రాత్రి నాతో మాట్లాడిన సూచన పెదవుల్లోనూ కళ్ళల్లోనూ కనపడుతుందేమోనని వెతికాను. కానీ యథాలాపంగా కాఫీ మీదే దృష్టి ఉంచుకుని తాతయ్య దగ్గరకు వచ్చింది సుబ్బులు. నాకు కొంచెం నిరుత్సాహం కలిగిందే. తాతయ్యకి కప్పు అందించింది. నా వైపు చూసి మీకు కాఫీ తెచ్చేదా అంది. శోభనాద్రి గారు అందుకున్నారు. అడిగి తెస్తారటమ్మా ఎవరన్నా? అతను అప్పుడే తాగాడులే, అయినా రాక ఇంటికి వచ్చాడు. వాళ్ళ అమ్మ ఇచ్చిన కాఫీ రుచించినట్టు నీ కాఫీ రుచిస్తుందా ఏమోయ్? ఆ మాటలకి పూర్తిగా నిరుత్సాహపడిపోయాను. సుబ్బులు కూడా తాతయ్యతో పాటు నవ్విందే. మీకు అరవం వచ్చా అని అడిగింది ఉన్నట్టుండే. ఓ, మా రూమ్మేటు కోయంబత్తూరు నుంచి వచ్చాడు. తీరిక వేళల్లో నాకు అరవం నేర్పాడు. అంత కాకపోయినా కొంతొచ్చు. అయితే నాకు వచ్చిన అరవం పూర్తిగా గ్రాంధికం అన్నాను. మా సుబ్బులకి హిందీ వచ్చునోయ్. ఓ పరీక్ష కూడా ఫెయిల్ అయింది. హిందీ సినిమా పాటలన్నిటికీ అర్థం చెప్తుంది. ఆ మాటలకి సుబ్బులు నవ్వలేదు, ఏదో ఆలోచిస్తున్నట్టుంది. మీరు అరవ సినిమాలు చూస్తారా అంది మళ్ళీ. ఓ అన్నాను. వాళ్ళది చాలా మంచి భాష అంది మురిసిపోతూ. మీరు అరవ సినిమా భాష చూసేవాళ్ళ భాష మంచిదనుకుంటే అసలు భాష తెలిస్తే నిరుత్సాహపడిపోతారు అన్నాను. ఈ ప్రసంగం నచ్చినట్టుంది. నేను వస్తాను, కాఫీ కోసమే ఇంతసేపు తచ్చాడాను. ఇక స్నానం చేసి వీధిని పడాలి అని లేచారు శోభనాద్రి గారు. ఇప్పుడిక సుబ్బులతో మాట్లాడవచ్చు అనుకున్నాను. కానీ మన ఆలోచనలు ఆడవాళ్ళు ఎలా పసిగట్టి వేస్తారో మరి. పాపం ఆయన స్నానం చేసి వీధిలోకి వెళ్ళాలి కాబోలు. పద తాతయ్య, నీళ్లు తొర్లించిస్తాను అని కాఫీ గ్లాస్ తీసుకుని తాతయ్య వెనకే వెళ్ళిపోయిందే. హతాశున్నైపోయాను. ఆ సాయంకాలం మళ్ళీ స్నానానికి వస్తుందేమోనని బాత్రూమ్ దగ్గర గంటసేపు కూర్చున్నాను. 1-2 సార్లు స్నానాలు చేశాను. అందువల్ల మర్నాడు తెల్లారేసరికి జలుబు వచ్చిందే కానీ సుబ్బులు రాలేదు. మర్నాటి ఉదయం పేపర్ చదువుతూ వీధి స్తంభానికి ఆనుకు నిలబడితే, ఒరే కరివేపాకు అమ్మిని పిలు అని లోపల నుంచి అమ్మ కేకేసిందే. 15 గంట సేపు 10 రకాల బేరాలు పెట్టి 2 రెమ్మలు వేయించుకున్నాక అమ్మ, అమ్మాయి సుబ్బులు కరివేపాకు కావాలేమో మీ మామను అడుగు అంటూ లోపలికి వెళ్ళింది. పేపర్ మడిచి కరివేపాకు బుట్టనే చూస్తూ నిలబడ్డాను. సుబ్బులే వచ్చింది. నన్ను చూసి యథాలాపంగా ఏమిటండి వాళ్ళ పేపర్లో విశేషాలు అందే. ఒక అబ్బాయి మాట్లాడాలనుకుంటున్నాడని తెలిసి కూడా ఒక అమ్మాయి తప్పించుకు తిరుగుతోందట, అదే విశేషం. కరివేపాకు అమ్మి ఆశ్చర్యంగా చూస్తూ లేచిందే.
అదేటి అలాంటి విషయాలు రాస్తారేంటి బాబు అంటూ సుబ్బులు పక్కున నవ్వేసింది. ఆ అమ్మిని వెళ్ళిపోనిచ్చి ఏమిటండి మాట్లాడతారు అంది కవ్విస్తున్నట్టు. ప్రేయసి ప్రియులిద్దరూ వెన్నెల రాత్రిలో కలిశాక ప్రేయసి ప్రియుని పక్కనే కూర్చుని నాకింకా అరగంట వ్యవధి ఉంది, చెప్పాలనుకున్నదేదో చెప్పు అంటే ఆ చంద్రుడెంత అందంగా ఉన్నాడో చూడు, అది చెప్పడానికే పిలిచాను అనలేడు ప్రియుడు. బయట నా రిక్షా ఉంది, దాంట్లో ఇంటికి వెళ్ళు అంటాడు తప్ప. సరిగ్గా పరిస్థితి అలాంటిది కాకపోయినా ఆమె చూపు చూడగానే అడగాల్సిన విషయంలో సూటిదనం పోయిందే. అయినా ప్రారంభించాను. ఆ రోజు మీ తాతయ్య మధ్యలో అందే. మా తాతయ్య చెప్పిందంతా మర్చిపోండి, ఆయనకి పిచ్చి, ఏదేదో చెప్తారో, ఇంకేం మాట్లాడాలో తోచలేదో. సత్యరాజులు నీకు చిన్నతనం నుంచి తెలుసటగా నిన్ను పెళ్లి చేసుకోవాలని. వాడుత్త వెధవ, వాడిని ఇంట్లోకి చారనివ్వద్దంటే తాతయ్య మా అమ్మ వినరు. నాకు నవ్వు తోసుకొచ్చిందే సత్యరాజుల మీద ఆమె సూటిగా ప్రకటించిన అభిప్రాయానికి. ఏదో అడుగుతున్నారు, అడగండి మరి అంది. నాకు కరచరణాలు ఆడలేదు. నా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పేశావు, నీకు పాస్ మార్కు అన్నాను. ఇంతేనా మీరు అడిగేది? ఇంకా ఏమిటో అనుకున్నాను. ఇదే అయితే తాతయ్య ముందడిగినా చెప్పేదాన్నిగా అంది నవ్వుతో. నేను సిగ్గుపడిపోయాను. అడగవలసిన ప్రశ్న ఏదో మర్చిపోయావా ఫూల్ అని గుర్తు చేస్తోందా ఈ పిల్ల? ఇంత చిన్న విషయాలకి తాపత్రయం ఎందుకని వెక్కిరిస్తోందా? కానీ ఒకటి మాత్రం అర్థమైంది. నేనేదో అడుగుతాననుకుని ఇన్ని రోజులు తప్పించుకుంది. తీరా ఇవేనని తెలిసి నవ్వుకుంది, లేక నిరుత్సాహపడిందా? ఇంతకు ఎలాంటివి ఆ ప్రశ్నలు? ఇంతేనా మీరు అడిగేది? ఆ ప్రశ్నలో ఏదో సమాధానం కోసం మనసు ఉరకలు వేసింది. ఈ మదన అంతా గుమ్మానికి చేరబడి గమనిస్తోంది. ఇక వెళ్ళేదా అంది నేను తేరుకున్నాక. మరీ తబ్బిబ్బైపోయాను ఆ ప్రశ్నకి. థ్యాంక్స్ అన్నాను. లోపలికి వెళ్ళబోతూ ఆగి నాకు సహాయం చేసి పెడతారా అని అడిగింది. తప్పకుండా చెప్పండి అన్నాను ఉత్సాహంగా. మీకు ఎప్పుడన్నా తీరిక దొరికితే నాకు అరపం నేర్పండి. ఇక్కడ పనేమి లేదు, ఊరికే నేర్చుకోవాలని ఉంది. తప్పకుండా నాకు తీరికన్న మాట ఏమిటి? మీకు తీరుకున్నప్పుడే చెప్పండి అన్నాను ఆనందంతో. మా దుర్గ కూడా నేర్చుకుంటానందే. మధ్యాహ్నం ఎప్పుడైనా సరే నేను రెడీయే. దుర్గెవరు? అదిగో ఆ మూడే ఇల్లు, తహసీల్దారు గారి అమ్మాయి. సగం ఉత్సాహం చచ్చిపోయింది నాకు. సుబ్బులు కరివేపాకేదే అని లోపల నుంచి ముసలమ్మ అరిచింది. సుబ్బులు మరుక్షణంలో మాయమైంది. కసిగా మూడో ఇంటి వైపు తిరిగాను. ఎదురింటి మెట్ల మీద కాలానించి సైకిల్ మీద కూర్చున్న సత్యరాజులు కనిపించాడు. వాడి ముఖంలో ఏడుపు స్పష్టంగా తెలుస్తోంది. కానీ నా ముఖంలో ఏడుపు వాడికి అర్థం కాలేదు. ఇద్దరం కాసేపు కసిగా ఒకడి ముఖం ఒకరం చూసుకున్నాం. దుర్గ అచ్చు కోతిలాగా ఉంటుంది. వాళ్ళ నాన్న తహసీల్దారు గనక ఆమె బుద్ధులు కూడా అలాంటివే వచ్చాయి. వాళ్ళ నాన్నలాగే ఎప్పుడూ ఆమె స్వభావం కూడా జీపులో ప్రయాణం చేస్తూ ఉంటుంది. మనసంతా పంచదార పర్మిట్ల కోసం వచ్చిన జనంలాగా, ఫైళ్ళ మీద ఆర్డర్స్ కోసం వచ్చిన గుమస్తాల్లాగా, మన మాటలు తనకు చేసుకుంటున్న నివేదనల్లాగా అరమోడ్పు కనులతో వినటం అలవాటు చేసుకుంది. అసలు ఆ అమ్మాయికి అరవం నేర్చుకోవాలని ఇష్టమే లేనట్టు మొదటి మధ్యాహ్నమే అర్థమైంది నాకు. ఆ ఉదయం ఊరంతా తిరిగి ఒక అరవం తెలుగు పాఠ్యపుస్తకం సంపాదించి తెచ్చాను. పాఠం చెప్పటం చాలా శ్రద్ధగా ప్రారంభించాను. తీరా నాకు దొరికిన ఇద్దరు విద్యార్థినులు ఒకరికొకరు పూర్తిగా భిన్నంగా కనిపించారు. ఆ చదివే తన సర్వస్వం అయినట్టు సుబ్బులు బల్ల మీద కూర్చుంటే, నేనేదో తను జీతమిచ్చి పెట్టుకున్న ప్రైవేటు మాస్టర్ని అయినట్టు నిర్లక్ష్యంగా చూస్తూ కిటికీ ఊచల్ని పట్టుకు వేలాడింది దుర్గ. అబ్బా, ఈ అక్షరాలేంటి బాబు, మరీ ఇన్ని వంకర్లో? భాష వినడానికి సుఖంగా అయినా లేదో. ఎన్నాళ్ళు పడుతుందో ఇవన్నీ రావడానికి? ఇలా మొదలుపెట్టింది. తెలుగు భాష కూడా మీకు త్వరగా వచ్చి ఉండదేమోననుకుంటాను అన్నాను ఇహ ఉండబట్టలేక. ఏమో గుర్తులేదు, మా నాన్నగారిని కనుక్కొని చెప్తాను అని పక్కున నవ్వింది. నా ముఖం ఎర్రనవ్వటం, ఆమె పట్ల విసుగు సుబ్బులు గ్రహించిందేమో కానీ మాట్లాడలేదు. అడగాల్సిన అనుమానాల్ని అడిగి తల ఎత్తకుండా వ్రాస్తోంది. ఏమండి, మద్రాసులో మంచి ఇంపోర్టెడ్ గూడ్స్ దొరుకుతాయంటారు, నిజమేనా అని అడిగింది దుర్గా పాఠం ఆపేసి.
తెలీదన్నాను. కాస్త తెలుసుకుని నాకు మంచి జపాన్ సాటిన్ శారీస్ తెచ్చిపెట్టకూడదు, డబ్బిస్తాను అందే. డబ్బు ఇవ్వకపోయినా తెస్తాను మీకు అభ్యంతరం లేకపోతే, కానీ మన చీరలు మీకు చాలలేదా అన్నాను పళ్ళ మధ్య నుంచే. జీవితంలో ఆమెతో ఎవరు అని ఉండరేమో, 1000 రకాలుగా మురిసిపోయి నాటి అందే కళ్ళ కొసల నుంచి చూస్తూ. సుబ్బులు ఇదంతా తనకు పట్టనట్టు రాస్తోంది. ఈలోగా హనుమంతరావు స్కూటర్ మీద వచ్చేసరికి పాఠం ఆగిపోయింది. అంతే, అదే మొదటి పాఠం చివరి పాఠమును. ఎందుకంటే ఆ సాయంకాలం సుబ్బుల్ని వాళ్ళమ్మ కేకలు వేయటం స్పష్టంగా విన్నాను. మన చదివే అంతంత మాత్రంగా వచ్చిందే, ఇప్పుడు ఆ అరవం నేర్చుకోపోతేనే చదువు వచ్చే జాతకం అయితే ఇలా ఉండడమే అంటూ. సుబ్బులు ఏం మాట్లాడినట్టు లేదు. నేను గతుక్కుమన్నాను. పెద్దవాళ్ళు తమకిష్టం లేని విషయాన్ని ఖండించాలనుకున్నప్పుడు సాధారణంగా సరైన కారణం చెప్పరు. నా దగ్గర నేర్చుకోవటం ముసలమ్మకి ఇష్టం లేదేమో, దాన్ని ఎంత అందంగా మలిచి చెప్పిందే. దుర్గ రావటం వల్ల సగం ఉత్సాహం పోయిన నాకు ఈ మాటలతో పూర్తిగా ఉత్సాహం చచ్చిపోయిందే. వీలైతే ఈ పనిని తప్పించుకుందాం అనుకుంటుండగా మర్నాడు ఉదయం బయటకు వెళుతున్నప్పుడు సుబ్బులు ఎలా కనిపెట్టిందో. గుమ్మం దగ్గరికి వచ్చి చెప్పేసిందే. ఏమిటో ఎంత ప్రయత్నించినా చదువు వంటపట్టడం లేదండి, పని పాడవుతోందని మా అమ్మకి కోపం. ఆయన ఇప్పుడు నాకు చదివేంటి, మీరు తెచ్చిన పుస్తకం నాకు ఇవ్వండి చాలు అందే. అమ్మని అడిగి పుస్తకం తీసుకోమని చెప్పి వీధిలోకి వెళ్ళిపోయాను. ఆ మధ్యాహ్నం దుర్గ కూడా వచ్చినట్టు లేదు. మరి 4 రోజుల తర్వాత వీధి గుమ్మంలో కనిపించి, మా అన్నయ్య ఢిల్లీ నుంచి వచ్చాడండి, రోజుకో తెలుగు సినిమా చూస్తున్నాం, మీ అరవపాఠాలు బాగా సాగుతున్నాయా అని పలకరించింది. మీరు లేకపోతే చదువెందుకని మీ స్నేహితురాలు మానేసింది బెంగ పెట్టుకుని అన్నాను. ఆ అంజనీదేవి మూతిని జినియా పువ్వులాగా తిప్పింది. కంకర రోడ్డు మీద ఎద్దుబండి నడకలాగా సహజ కాఠిన్యం ఒలికిస్తూ నవ్వింది. తప్పించుకుని పారిపోయాను. మా స్నేహితుడొకడు కలకత్తాలో ఇంటర్వ్యూకి వెళుతున్నానంటే తెల్లవారుజామున స్టేషన్కి వెళ్ళాను. 4 గంటలకి బండి. కలిసి శుభాకాంక్షలు పలికాక ఇంటికి బయలుదేరాను. అప్పుడే తూర్పు తెల్లవారుతోంది. చెరువు మించి చల్లటి గాలి వీస్తోంది. జట్కాలున్నా ఎందుకో ఆ రోజు అంత దూరము నడవాలనిపించింది. ఇంటికి వెళ్ళి చేసేదేమీ లేదు. అందుకని పెద్ద చెరువు దక్షిణపు గట్టంటే నడవటం ప్రారంభించాను. ఒక పక్క పచ్చటి పొలాలు, వాటికి అవతల వరుసగా చెట్లు రాళ్ళు తన్నుకుంటూ వరుసగా అడుగులు వేస్తున్నాను. అలాంటప్పుడు మనసులో నిర్దుష్టంగా ఏ ఆలోచన కుదరదు. ఏ చెట్టు గురించో, రెపరెపలాడే ఆకు గురించో, ఆ ఆకు రంగు గురించో, చెరువులో గెంతిన కప్ప గురించో ఆలోచన కలుగుతుంది. అంతలో చెదిరిపోతుంది. మళ్ళీ మరో ఆలోచన వస్తుంది. అందుకే ఇలాంటి ఉదయపు నడకలో మనస్సు విశ్రాంతి తీసుకుంటుందనుకుంటాను. ఒకే ఆలోచనని అలా పెంచినప్పుడే అలసట. ఉన్నట్టుండి ఎవరో భుజం మీద చెయ్యి వేస్తే ఉలిక్కిపడ్డాను. పక్కకి తిరిగితే తెల్లటి బొద్దు మీసాలు, వెడల్పాటి పాత తోలు పటకాలతో బిగించిన ప్యాంటు, హవాయి చెప్పులు, దుక్కలాంటి చేతికర్ర, వెండి ఫ్రేమ్ కళ్ళద్దాలు ఎదురయ్యాయి. తహసీల్దారు గారికి ఉండవలసిన హంగులన్నీ సరిగ్గా అమిరాయనుకున్నాను మనసులో. నువ్వు భావనారాయణ గారి అబ్బాయివి కదూ అన్నారు ఆయన నాతో పాటు అడుగులు వేస్తూ. మాట్లాడితే గొంతు ఎలుగు రాసినట్టు ఆడదాని గొంతులాగా ధ్వనిస్తోంది. గొప్ప మనిషికి ఉండవలసిన చివరి అర్హత కూడా ఆయనకు అబ్బిందని మనసులో అనుకున్నాను. నా జవాబు కోసం ఆయన ఆగలేదు. మీ నాన్న కాంట్రాక్ట్ ఎలా సాగుతోంది అన్నారు. బాగానే ఉందండి అన్నాను. మా నాన్నగారు మీరు కలిసి చదువుకున్నారా అన్నాను ఏమనాలో తెలియక. ఎందుకలా అడిగావు? భావనారాయణ అంటున్నాననా? అతనికి ఆ కాంట్రాక్టు దగ్గరుండి నేనే ఇప్పించాను. అప్పటి నుంచి చూస్తున్నాను. ఆ మాత్రం ఒరే అనడానికి హక్కు లేదంటావా అన్నారు ఆయన. ఇప్పుడిక పూర్తిగా నా భుజం మీద చేతి కర్ర మీద గంజికావిడి వేసుకొని ఈడిగిలబడుతూ నడుస్తున్నారు ఆయన. ఏంటి ఈ వయసులో మార్నింగ్ వాక్ ప్రారంభించావు? నీ వయసులో నేను 2 గంటలు బస్కీలు తీసి సేరు పాలు తాగేవాడిని. కాకపోతే ఎలా ఉండేవాడినా? నీలాగైతే 10 మంది పిల్లల్ని కనగలిగేవాడినా? దాంట్లో 6గురే దక్కారనుకో అన్నారు నా వైపు చూస్తూ. మార్నింగ్ వాక్కి రాలేదండి. మా స్నేహితుడొకడు కలకత్తా వెళుతున్నానని ఉత్తరం రాస్తే కనిపించిపోదామని. అలా చెప్పు. కుర్రవాడు మనవాడేనా? అంటే జాతి, కులం, ఇంటి పేరు, ఊరు మనవాడేనండి. నిష్టల వారబ్బాయి. అలాగా? మనవాడు అంత దూరం పోతున్నాడంటే ఉద్యోగానికి
ఇంకా ఏదండి, ఇది ఇంటర్వ్యూ ఉద్యోగం వచ్చినప్పటి మాట కదా, నేనేదో నేరం చేసినట్టు ఆగిపోయి చూశారు. ఏంటన్నావు? మన వాళ్ళు వెళ్ళిన చోట మరొకరు గెలవటమా? అసంభవం. ఒకటే చెప్తాను విను, మనవాడు వెళ్ళక చెడ్డాడు, అరవాడు వెళ్ళి బాగుపడ్డాడు. ఈ మనవాడికి అర్థం నాకు సరిగా తెలియలేదు. ఆయన ఉద్దేశం ఆంధ్రుడనా, బ్రాహ్మడనా, వైదికుడనా? నిష్టల వారంటే హరితస గోత్రం. మంచిదే. అబ్బాయికి ఎన్నేళ్ళన్నావు? చెప్పాను. భేష్. పెళ్ళై ఉండదు బహుశా. ఇది ఊహ కాదు, నాకు ఉద్దేశించి ప్రశ్న. అవలేదండి అన్నాను. అంతే. నా వైపు తిరిగి, ఈసారి కలకత్తా నుంచి తిరిగి వెళుతున్నప్పుడు నాకు చెప్పు, నీతో పాటే నేను స్టేషన్కి వస్తాను, మర్చిపోకు అన్నారు. నాకు నవ్వు వచ్చిందే. పెరమిట్లకి రికమెండేషన్లకి వచ్చిన వాళ్ళని మెడలు వంచి సంబంధాలు కొప్పిస్తాడు గావును. మీకెందుకండి ఈ పెళ్ళిళ్ళ గొడవ అనుకుంటున్నావా మనసులో? ఏముందయ్యా, వయసు మీద పడుతోంది. పెళ్ళాం చచ్చిపోయి 5 ఏళ్ళు అయిపోయింది. ఖాళీ చేసిన ఇల్లులాగా బుర్ర కూడా ఖాళీ అయిపోయింది. పాతపడిపోయిందేమో, దానిలో ఏ ఆలోచన ఎక్కువ కాలం నిలవదో. అందువల్ల దాన్ని అప్పుడప్పుడు నింపటానికి ఏదో పని కావాలి. తీరిక వేళల్లో అబ్బాయిల అమ్మాయిల గురించి వాకప్ చేస్తుంటాను. మన చేతి మీదుగా 2 పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు సుఖంగా ఉండేట్టు చూస్తే పుణ్యమే కదా. ఇది నాకు చిన్న హాబీ. అన్నట్టు నీకు పెళ్ళి కాలేదు కదూ అని ఆగారు. తల ఊపాను. అప్పుడే చేసుకోకు, చదువు పూర్తి చేస్తే పెద్ద బేరం వస్తుంది. కట్నాలను కూడా మీరు ప్రోత్సహిస్తున్నారా అని అడిగాను. తప్పేముంది? శక్తి ఉన్నవాడు ఇస్తాడు, కావలసిన వాడు పుచ్చుకుంటాడు. అదేదో పెద్ద జోకులాగా ఆగి నిలబడి చాలాసేపు నవ్వాడు. నవ్విన కొద్దీ చేతికర్ర మట్టిలో సుడులు తిరుగుతూనే ఉంది. నాకు ఆయన ఉద్యమానికి ఉడతాభక్తిగా సహాయం చేయాలనిపించింది. మా ఇంటాయన శోభనాద్రిగాడని తెలుసుగా అన్నాను. తెలియకేం, 10 ఏళ్ళు జైల్లో ఉన్న ఓ నేరస్తుడి కుటుంబం బతకలేక ఇంటిని వేలం వేస్తే కొన్నాడు. నౌకరీ చేసినన్నాళ్ళు ఇంట్లో జైల్లో ఉన్నట్టే ఉండేవాడు. ఆఫీసులో ఎలాగూ జైలే కదా. ఏంటతని సంగతి? ఈ మధ్య ఆయన మనవరాలికి పెళ్లి సంబంధాలు వెతుకుతున్నాడు. అమ్మాయిని చూసే ఉంటారు. చూడకే, చిన్నప్పటి నుంచి తెలుసు. అయితే ఆ అమ్మాయికి పెళ్ళా? మంచి సంబంధమే. మరో చిన్న క్లూ కూడా ఉంది. మా ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లో ఓ అబ్బాయి ఉన్నాడు. పేరు సత్యరాజులు. అతను పెళ్లి చేసుకోవాలనే తాపత్రయంలో ఉన్నాడు. అలాగా? నాకు తెలీదే అన్నారు ఆయన. ఇంకా వినండి, అతనికి చాలా డబ్బుందట. చదువుకోని పాపానికి వాళ్ళ మామయ్య కస్టడీలో ఆస్తిని ఉంచిపోయిందట వాళ్ళమ్మ. లేకపోతే ఇంకా వెలిగేవాడట. కొంచెం స్క్రూ లూజు. కానీ అతనికో సంబంధం. అవునవును, చూడాలి చూడాలి అని తనలో తను అనుకుంటున్నట్టు అన్నాడు. మీరందుకే శ్రమపడనక్కర్లేదు. అతనే ఓ సంబంధం చూసుకున్నాడు. అది అయిపోయింది. ఏంటా సంబంధం? ఈ శోభనాద్రి గారి సంబంధమే. ఇక్కడ మీ పని చాలా సులభం. అమ్మాయి తాతని కుర్రాడి మామయ్య. అతను చూస్తే కాస్త గట్టి ఘట్టంలానే కనిపిస్తున్నాడు. ఒప్పించారంటే పని తేలికైపోతుంది. కుర్రాడి మామయ్య గట్టి ఘట్టం అంటున్నావు? కుర్రాడు ఏదైనా చెప్పాడా ఏంటి? అతనికి ఆసక్తిని కలిగించే విషయం చెప్తున్నందుకు నాకు ఉత్సాహం వచ్చింది. వేరే చెప్పాలిటండి. కుర్రాన్ని చూస్తే అతని సంరక్షకుడు ఎలాంటివాడో అర్థం కావటం లేదు. వీడో గంత, వీడికి దగ్గ బొంత అతను. ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు ఆయన. మరి ఆ బొంతను ఒప్పించాలంటే ఏం చేయాలంటావు? సింపుల్. సత్యరాజులు వట్టి మూర్ఖుడు. తను పట్టిందే కుందేలనేవాడు. ఆ అమ్మాయిని చేసుకోవాలని తెగ ముడిసిపోతున్నాడు. చెయ్యకపోతే ఏడ్చి మొత్తుకుని ఏ రైలు కిందో తలపెడతానని చెప్పండి చాలు. వాళ్ళ మామయ్య లాయరట కూడాను. నేను ఆయన్ని చూడలేదులేండి. ఏది, నేను వచ్చినప్పుడల్లా ఉండేది 2 రోజులే. అది బయటే గడిచిపోతుంది. అందుకని ఆయన లాయరు కనుక రేపు జరగబోయే విపత్తును ఊహించుకుని పెళ్లికి ఒప్పుకున్నా ఒప్పుకోవచ్చు. మంచి ఐడియా అన్నాడు వృద్ధుడు. ఇంకా ఆలోచిస్తున్నాడు ఆయన. ఆ చదువురాని ముద్దేంటి, ప్రేమలో పట్టమేంటని ఆలోచిస్తున్నారా? మొన్న నాతో స్వయంగా అన్నాడు కూడాను. ఏమని? నన్ను అమ్మాయిని ప్రేమించకుండా జాగ్రత్త పడమని. అంటే నువ్వు? తడబడ్డాను. అబ్బే లేదనుకోండి, అతని విషయం చెప్పాలి కనుక చెబుతున్నాను. అవునవును, ఇలాంటి సందర్భాల్లో కేసు చాలా స్పష్టంగా తెలియాలనుకో. సరే సరే, బాగుంది అన్నారు ఆయన.
ఇంకా అనవసరంగా ఆయన్ని రెచ్చగొట్టకూడదు అనుకున్నాను. ఏదో సరదాకి చెప్పాలనుకుని ఇంతవరకు చెప్పాను. ఇంకా నోరెత్తలేదు. హఠాత్తుగా మా ఇద్దరి మధ్య సంభాషణ ఆగిపోయింది. మా వీధి దగ్గరకు కూడా వచ్చేసాం. ఏదో మాట్లాడాలని మెల్లగా అన్నాను. మీ అమ్మాయి నాకు తెలుసు, మొన్న చూశాను. ఏ అమ్మాయి అన్నాడతను ఏదో ఆలోచనలో నుంచి తేరుకుంటున్నట్టు. మీ చిన్నమ్మాయి అనుకుంటాను. నవ్వి మా చిన్నమ్మాయి చచ్చిపోయి 10 ఏళ్ళయింది. మిగతా అమ్మాయిలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. నన్ను చూడటానికి వచ్చి 6 ఏళ్ళయింది అన్నారు. నేను నిర్ఘాంతపోయాను. మా వీధిలో నడక సాగిస్తున్నాం. మరి దుర్గ మీ అమ్మాయి కాదా అన్నాను. ఏ దుర్గ అన్నారు ఆయన ఆశ్చర్యంగా. నేను మరింత దిగ్భ్రమ చెందాను. 10 అడుగుల దూరంలో తహసీల్దార్ గారింటి ముందు జీప్ ఆగి ఉంది. ఎవరో తెల్లటి వ్యక్తి ఇంట్లోంచి వచ్చి జీప్ ఎక్కారు. జీపు కదిలిపోయింది. నేను నివ్వెరపోయాను. ఇప్పటికి నా పొరపాటు నాకు అర్థమైంది. నా ఆశ్చర్యానికి కారణం ఈయనకి అర్థమైనట్టుంది. నన్నెవరనుకుంటున్నావు అన్నారు ఆయన నడుస్తున్న వాడల్లా ఆగి. ప్రశ్నార్థకంగా మొహం పెట్టాను. ఇంతసేపు నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావు అనుకున్నాను. నేను తెలియదన్నమాట. గుర్తుపట్టలేదండి అని నీరసంగా అన్నాను. ఇద్దరం మా ఇంటి ముందుకు వచ్చాం. అతను నవ్వి నా భుజం మీద చెయ్యేసి, ఇందాకటి నుంచి నువ్వు వర్ణించే ఆ సత్యరాజులో వాడు మా త్రాష్టుడే. వాడి మావయ్య ఆ గంతకు తగ్గ బొంతను నేనే. నేను 20 ఏళ్లుగా వాడి గురించి కనిపెట్టలేని విషయాన్ని నువ్వు సులువుగా గ్రహించేశావు. తీరిక ఉన్నప్పుడల్లా మా ఇంటికి వస్తుండు అని కర్రాడించుకుంటూ ఎదురింట్లోకి వెళ్ళిపోయారు లాయర్ సోమయాజులు గారు. నోట మాట రాక బిక్కచచ్చిపోయి రాయిలా నిలబడిపోయాను. ప్రతి సెలవుల్లోనూ నాన్నగారు నాకు కొంత పని చెప్తారు. విజయనగరంలో ఉండేది ఏ వారం 10 రోజులు. తర్వాత దేవులపల్లి అడవుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉండేవాణ్ణి. గజపతి నగరానికి 6 మైళ్లలోనే దేవులపల్లి కొండలు ప్రారంభమవుతాయి. చాలా పొడవైన శ్రేణి అది. దాదాపు 3000 అడుగుల ఎత్తు. కొండ పాదాల దగ్గర చాలా దట్టమైన అడవి ఉంది. ముందుకు వెళ్ళిన కొద్దీ సాలూరు తాలూకాలో ఆంధ్రకొండలు ప్రారంభమవుతాయి. అడవి కొద్దిగా పలచబడుతుంది. ఇక్కడ వంట చెరుకు కలప కాంట్రాక్టు నాన్నగారిదే. వంట చెరుకు బయటకు పోకుండా ఎన్ని కట్టుదిట్టాలు చేసినా చుట్టుపక్కల వాళ్ళు ఏదో సమయంలో ఏదో విధంగా జారుకుంటారు. కాస్త నదురుగా కనిపించే వ్యక్తిని చూసినా చేతిలో ఒక ₹1 ఉంచి ముందుకు వెళతారు. అది వాళ్ళ మామూలు. అడవి దాటి బయటికి పోయేసరికి అలాంటి ₹1 చాలా చెల్లుబడవుతాయి. ఒకసారి ఒక ఆవిడ నా చేతిలో ఒక ₹1 ఉంచింది. నాకు అర్థం కాలేదు. ఇదెందుకు అన్నాను. ఏంటి బాబు, మామూలే కదా, ఇంతకన్నా ఎక్కువ లేదు అనేసి ముందుకు సాగిపోయింది. అప్పుడు అసలు కథ తెలిసిందే. మోపులు దగ్గరలోనే ఉన్న మెంటాడలో అమ్ముకుని డబ్బు చేసుకుంటారు. నాకిదంతా చాలా సరదాగా ఉండేదే. అక్కడి పనివాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ అడవి తోట మధ్య పచార్లు చేస్తూ పనివాళ్లు తేనె పట్టులు కొట్టి పిండిన తేనె తీసుకుని గోధుమ రొట్టెల్ని తింటూ తిరుగుతుండేవాణ్ణి. వాళ్ళకెదురుగా ఓ మనిషి ఉంటే చాలు, పని యథాలాపంగా జరిగిపోతుంది. నేనక్కడ ఉన్నన్నాళ్ళు నాన్నగారికి విశ్రాంతి. ఏ భగవద్గీతో భాగవతమో చదువుతూ దగ్గరలోనే ఉన్న ఇంట్లో కూర్చునేవారు. వాగులో ఎన్నడూ నీటిని చూడలేదు నేను. అయితే నేను వెళ్ళేది వేసవి కావటం కారణమేమో మెత్తటి ఇసుక మాత్రం ఎండకు మెరుస్తుంటుంది. సాయంకాలం వేళల్లో నాన్నగారు నేను వాగు వెంబటే చీకటి పడే వరకు నడిచేవాళ్ళం. అక్కడ సాధారణంగా సరుగుడు మొలవదు. బాగా ఇసుక ఉన్న ప్రాంతం కావాలి. కానీ వాగుకి యువతల ఎప్పుడో కొట్టుకు వచ్చి నిలిచిపోయిన పర్రల్లో సరుగుడు వేశారు. ఆ దగ్గరలోనే కొద్ది ప్రాంతంలో క్రమంగా పెంచి తోట పని చేశారు. నాన్నగారు ఉంటున్న చోటుకి అది దగ్గరగా ఉండటం వల్ల తరచూ మేము అక్కడికి చేరుతూ ఉండటం కద్దు. నాన్నగారితో పాటే ఒక నాయర్ని తీసుకెళ్లేవారు. మేము వచ్చేసరికి ఇద్దరికి వంట చేసి భోజనం సిద్ధం చేసేవాడు. భోజనం అయ్యాక మరీ ఉక్కగా ఉంటే బయట మంచం వేసుకుని ట్రాన్సిస్టర్ పక్కనే ఉంచుకుని నిద్రపోయేవాడిని. వెన్నెల రాత్రి అయితే చంద్రుడు సరుగుడు తోట వెనక నుంచి జైల్లోంచి తొంగి చూస్తున్న దొంగలాగా కనిపించేవాడు. గాలికి సరుగుడు చెట్లు మీదకి వంగి ఏదో రహస్యాన్ని దాస్తున్న నమ్మకమైన సేవకుల్లాగా కనిపించేవి. చాలా విశ్రాంతిగా ముచ్చటగా గడిచిపోయేవి రోజులు. వేసవి వచ్చిందంటే ఈ అందమైన కల కనటానికి ఎప్పుడు వెళతానా అని ఉవ్విళ్ళూరేవారిని. కానీ ఈసారి మాత్రం విజయనగరం వదిలిపోవాలనిపించలేదు. దానికి కారణం చెప్పేస్తాను. అచేతనమైన ప్రకృతి సౌందర్యంలో కంటే చేతనాకృతిలో ఆనందం ఎక్కువ ఉన్నదేమో.
కదిలేది కదిలించినట్టు హృదయాన్ని మరేది కదిలించలేదు. ఇంతకు కారణం ఒక మాటలో సుబ్బులంటే అన్యాయమే అవుతుంది. ప్రతిసారి ఈ ఇల్లు అమ్మ పెట్టే పిండి వంటలు తప్ప చుట్టూ వాతావరణం కొత్తగా ఉండేదే. ఏ నవలో చదువుకుంటూ వారం రోజుల పాటు గడిపి నాన్న దగ్గరికి పారిపోయేవాడిని. కానీ ఈసారి చుట్టూ వాతావరణం పరిచయం అయ్యింది. ఇక్కడ జీవితంలో మొదటిసారిగా ఏదో కదలికను గుర్తించాను. చుట్టూ ఉన్న నలుగురు నన్ను గురించి ఆలోచిస్తున్నారు. నేను ఆలోచించే అవకాశం ఇస్తున్నాను. నాన్నగారి దగ్గర వాతావరణంలో సరుగుడు తోటల కదలికలు, వాగులు, షికార్లు ఉన్నాయే కానీ శోభనాద్రి పలకరింపులు, లాయరుగారి కబుర్లు, అన్నిటికీ మించి కరివేపాకు బేరం దగ్గర సుబ్బులు చిరునవ్వులు కనిపించవు. వీటిని విడిచి వెళ్ళటం చాలా పెద్ద నష్టం. అందుకని నాన్నగారు ఈసారి రమ్మని కబురు పంపినప్పుడు రావాలని లేదని ఇక్కడే గడపదలుచుకున్నానని చెప్పాను. కానీ ఎందుకనో నాన్నగారు పట్టుపట్టారు. నీ అవసరం ఉంది, కావాలనుకుంటే మళ్ళీ వెళ్ళిపోదు గాని ఒకసారి వచ్చిపో అని వ్రాశారు. ఇక ఏడుపు ముఖంతో ప్రయాణానికి అంగీకరించాను. కానీ త్వరగా వచ్చేయాలని మనసులో పదే పదే అనుకున్నాను. బయలుదేరే ముందు ఒకసారి సుబ్బులతో మాట్లాడాలనుకున్నాను. నిజానికి మాట్లాడాల్సిన అవసరమేమీ లేదు. కానీ ఆలోచనల్లో అనుబంధాలు పెరిగినట్టు ఆచరణల్లో పెరగటం సాధ్యం కాదేమో. ఈ తక్కువ వ్యవధిలో సుబ్బులు నా నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది. అయితే అమ్మ దగ్గరికి తరచూ వచ్చే మనిషి ఆ రోజు చుట్టుపక్కలకి రాలేదు. బయలుదేరవలసిన సమయం దగ్గర పడుతున్న కొద్దీ సుబ్బుల్ని కలవకుండా వెళ్ళిపోవాలేమోనన్న ఆరాటం ఎక్కువైంది. ఇహ బయలుదేరుతాననగా గదిలో బట్టలు సర్దుకుంటూ పాత డైరీని చూస్తున్నాను. నేనింట్లో లేననుకుంది కాబోలు. అత్తయ్య గారు అంటూ వచ్చింది. అమ్మ పెరట్లో ఏదో పని చేస్తోంది. గది కాస్త చీకటిగా ఉంది. ఆ రంగులో కలిసిపోవటం వల్ల కాబోలు నన్ను వెంటనే పోల్చలేకపోయింది. కానీ నేను లేచి నిలబడ్డాను. నేను వచ్చి మీ అత్తయ్యతో స్నేహాన్ని పాడు చేసినట్టున్నాను అన్నాను. నన్ను చూసి తుళ్ళిపడింది. అంతేకాని ఆత్రంగా అక్కడి నుంచి పారిపోలేదు. మీరా ఇంకా మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళలేదు అందే. నేను నిర్ఘాంతపోయాను. అయితే నేను వెళుతున్నట్టు తనకి తెలుసన్నమాట. నీకెలా తెలుసు అని అడిగాను. అత్తయ్య గారు చెప్పారు. ప్రతి సంవత్సరం వెళతారటగా, చాలా బాగుంటుందటగా. చూస్తే గాని ఎలా చెప్పటం? పోనీ అమ్మతో పాటు నువ్వు రాకూడదు ఓసారి? అమ్మో, తాతయ్య ఒప్పుకోరు. తమ ఇష్టాలకి అందమైన రంగు వేసే నేర్పు ఒక ఆడవాళ్ళకే ఇచ్చాడా భగవంతుడు? ఇదే మగవాడైతే తీరికేది అనేవాడు. పోనీ మీ తాతయ్యను కూడా వెంట పెట్టుకు వస్తే? నవ్వి నా ముఖంలోకి చూసి జరగని పనుల గురించి ఆలోచించి ఏం లాభం అంది. నేను నిరుత్సాహపడుతున్నానని గ్రహించింది కావును తలెత్తి మళ్ళీ ఎప్పుడొస్తారు అంది. నా ఉత్సాహం కట్టలు తెంచుకుంది. ఈసారి నాకు అసలు వెళ్ళాలనే లేదు. నాన్నగారు పట్టుబడుతున్నారు, త్వరగానే వచ్చేయాలి. ఎందుకను ఈసారి నాకిక్కడే బాగుంది అర్థమైంది సుబ్బులకి. వెండి గ్లాసు నోటికి అడ్డం పెట్టుకుని దాని నిండా చిరునవ్వుల్ని నింపింది. ఇంతలో అమ్మ పెరట్లోంచి చూసినట్టుంది. ఏం సుబ్బులు అని కేకేసింది. ఇక్కడే ఉంటావా కొన్నాళ్ళు? కొన్నాళ్ళేమిటి, చాలా రోజులుండాలి అంటూ గుమ్మం దాటేసింది. అనుకున్న పనిని సాధించిన తృప్తితో నిశ్చితంగా దేవులపల్లి బయలుదేరాను. అక్కడి నుండి 10 మైళ్ళు లారీ ప్రయాణం. కాంట్రాక్టర్ గారి అబ్బాయినని నన్ను కాస్త జాగ్రత్తగా కూర్చోబెడతారు. మధ్య మధ్య లారీ ఆపి కొబ్బరి బొండాలు కొట్టిస్తారు. ఏవైనా ఈసారి ప్రయాణం అంత రక్తి కట్టలేదు. నాన్నగారిని చూసి తెల్లబోయాను. గత 5 ఏళ్లలో ఇంత నీరసంగా, ఇంత పాలిపోయి ఎన్నడూ కనిపించలేదు. ఆయన్ని చూశాక నన్నెందుకు రమ్మన్నారో ఒక విధంగా అర్థమైందే. తన అసక్తతను తను దాచుకునే చేవ ఉన్నంత వరకు వయసు ఉన్నట్టే లెక్క. దాన్ని బయటకు చెప్పుకోవటమే వయసు మీరటం అంటే. ఇదివరకులాగా పనివాళ్లతో నిలబడలేకపోతున్నాన్రా ఎంచేతో అన్నారు నాతో మెల్లగా. మా ఇద్దరిని దగ్గరగా చూస్తూ ఎవరు తండ్రి కొడుకులు అనుకోరు. ఆయన నాకన్నా కాస్త పొట్టిగా కనిపిస్తారు. నాన్నగారు నన్నెప్పుడూ స్నేహితుల్లాగా ఆదరిస్తారు. భుజం మీద చెయ్యేసి నడిపిస్తూ యథాలాపంగానే కబుర్లు చెప్తారు. గుమస్తా అప్పలరాజు గారు వచ్చి పలకరించారు. ఆ ప్రాంతంలోనే ఉంటున్న ఆయన్ని గుమస్తాగా పెట్టుకున్నారు నాన్నగారు. అప్పలరాజు గారు పుట్టినప్పటి నుంచి ఆ ప్రాంతంలోనే బ్రతికారు. ఆ అడవుల్లో ఎక్కడ ఎన్ని రకాల చెట్లున్నాయో, ఏ సీజన్లో కలప ధర పెరుగుతుందో పడిపోతుందో, ఏ చెట్టు ముందు నరికించాలో ఇవన్నీ ఆయనకి కడతా మలకాలు.
ఆయనకి పెళ్ళాం లేదు. విధవ చెల్లెలు ఒక ఆవిడ ఆయన దగ్గర ఉంటూ వండి పెడుతుంది. సీతాలు, సింహాద్రి అతని కుడి ఎడమ భుజాల్లాగా పనిచేస్తారు. సీతాలు చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉంటూ వచ్చాడు. నన్ను ఎత్తుకు తిరిగాడు. నన్ను చిన్నబాబు గోరు అంటూ మొన్నటి దాకా వాటేసి మీదకి ఎగరేసేవాడు. సింహాద్రిది కాస్త మధ్య వయసు, బొద్దు మీసాలు, ఎప్పుడూ ఒంటి మీద మూరెడు పంచి తప్ప మరేమీ ఉండదు. కండలు తిరిగిన శరీరం, చేతిలో గండ్రగొడ్డలే. ఎప్పుడు చెట్లు నరుకుతూనో పొగాకు నవ్వులుతూనో కనిపిస్తాడో. మనిషి ఎంత పులిలా కనిపిస్తాడో అంతటి సాధువు. నేనంటే వాడికి మహా మక్కువ. నేనున్నన్నాళ్ళు సాయంకాలం అయ్యేసరికి రహస్యంగా వచ్చి నా పక్కన నిలబడతాడు. వాడికి ఏం కావాలో నాకు తెలుసు. కళ్ళు త్రాగడానికి చిల్లర డబ్బులు ఇస్తే వంగి వంగి నమస్కారాలు చేస్తూ వెళతాడు. ఏ అర్ధరాత్రికో సరుగుడు తోటల్లో కోనేరు పదాలు వినిపించాయంటే సింహాద్రి ఇంటికి తిరిగి వస్తున్నట్టు లెక్క. వాడికి మొదట్లో చాలా అందమైన పెళ్ళా ఉండేది. వీడు ఒకరోజు ఇలా తాగి వచ్చేసరికి అదెవరితోనో లేచిపోయిందట. ఆ తర్వాత మరో అమ్మాయిని చేసుకున్నాడు. ఇది నల్లగా ముద్దులాగా ఉంటుంది. దగ్గర పల్లెల్లోకి వెళ్ళి ఏవైనా పై పనులు చేస్తూ ఉంటుంది. అదంతా చిన్న ప్రపంచం. నాతో తీసుకువెళ్ళే ట్రాన్సిస్టర్ లేకపోతే బయట సంగతులు నాకు తెలియవు. వాళ్ళకు అసలే అవసరం లేదు. నెహ్రూ గారు ఎప్పుడు పోయారో, ఇందిరాగాంధీ ఎవరో వాళ్ళకి తెలీదు. సీతాల్ని తీరిక వేళల్లో కవ్విస్తే వేదాంతం చెప్తాడు. అక్కడ పెద్ద కుర్చీల్లో ఎవరు కూర్చుంటే మాకేటి బాబు. అక్కడ మహారాజు కూర్చున్నంత మాత్రాన మా గొడ్డలి బంగారం కాదు. రాజులు మాడితే రోజు కూలి మారుతుందా? ఇది మొదటి దశ. జీవాత్మ, పరమాత్మ, బెమ్మంగారు, చిలుకతత్వాలు ఇవన్నీ బయటికి రావాలంటే చీకటి పడాలి. చిటికెడు గంజాయి పీల్చాలి. వీళ్ళందరి మధ్య దొరికే 3 నెలల విశ్రాంతి 1 సంవత్సరానికి సరిపోయేదే. ఓ విధంగా నాన్నగారికి బయట ప్రపంచంతో ఏ సంబంధం లేదు. చిన్న ఇంటిలో నాయరు, భగవద్గీత, భాగవతం ఉంటే చాలు. అవసరమైతే నాయరు నాన్నగారికి ఒళ్ళు పడతాడు. బట్టలు ఉతికి ఆరేస్తాడు. ఏ వారానికో 10 రోజులకో విజయనగరం వస్తే వస్తారు, లేకపోతే లేదు. అసలు ఆ వాతావరణంలోనే సాధుత్వం ఉన్నదేమోననిపిస్తుంది. ఋషులు సాధు స్వభావులయ్యాక హిమాలయాలకు పోలేదు. అటువంటి స్థలాల్లో నీరవ నిశ్శబ్దంలో భాగమైపోయారు కనుక సాధుత్వం అలవడిందనుకుంటాను. ఓసారి సరుగుడు మొదటి వరుస నరికారు. సాధారణంగా 4-5 వరుసల పని పూర్తి కావాలంటే 10 రోజులు పడుతుంది. మొదటి రోజు పనేమో అందరూ బాగా అలసిపోయారు. ఆ రోజు నేను వచ్చాను అక్కడికి. సింహాద్రి మొదటిసారిగా నా దగ్గర చెయ్యి జాపాడు. కొత్త కనుక ఇవ్వవలసిన దానికంటే ఎక్కువే ఇచ్చాను. అర్ధరాత్రి అయ్యేసరికి పెద్ద కేకలు వినిపించాయి. బయట పడుకున్న నేను త్రుళ్ళిపడి లేచాను. సింహాద్రి పెళ్ళం ఏడుస్తూ పరిగెత్తుకొచ్చింది. సరుగుడు తోటల్లో నుంచి సింహాద్రి తప్పతాగి వస్తుంటే ఎలుగుబంటి పట్టేసిందట. ఇంకా పెనుగులాడుతున్నాదంది. నాన్నగారు లేచారు. అంతా విని తుపాకీ తీసుకు పరిగెత్తారు. అప్పటికే అప్పలరాజు గారు, సీతాలు, మరి 4-5 మనుషులు చేరిపోయారు. చాలా పెద్ద ఎలుగొడ్డు ఎలా వచ్చిందో సరుగుడు తోటల మధ్యకు వచ్చింది. ఇంకొకప్పుడైతే ఎవరూ దానికి ఎదురు నిలబడలేకపోయేవారే. కానీ సింహాద్రి మైకంలో ఉన్నాడు. ఆ ఊపులో వాడికేం తెలియటం లేదు. అప్పలరాజు గారు బ్యాటరీ లైట్ తెచ్చారు. ఆ వెలుగులో ఓ నల్లటి పెద్ద ఆకారం, సింహాద్రి పంచ గుర్తు తెలుస్తున్నాయి. ఎలుగు గోళ్లతో పట్టడానికి ప్రయత్నం చేస్తోంది. దగ్గరగా చెట్లుండటం వల్ల ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మెలికలు తిరుగుతూ తప్పించుకుంటున్నాడు సింహాద్రి. శరీరం పెద్దది కనుక ఎలుగు అంత సులువుగా తప్పించుకోలేకపోతుంది. అసలు సింహాద్రి దాన్ని వదిలి పారిపోవచ్చు. కానీ ఆ స్పృహలో లేడతను. ఒడుపు చూసి కాలితో చేత్తో వేస్తున్నాడు. ఇహ బూతులు చెప్పడానికి వీల్లేదు. విపరీతంగా తిడుతున్నాడు, కేకలు వేస్తున్నాడు, రొప్పుతున్నాడు. సింహాద్రి పెళ్ళాం ఒకటే ఏడుపు. నాన్నగారు కాల్చేస్తానన్నారు. కానీ అప్పలరాజు గారు ఒప్పుకోలేదు. అది మొండి జంతువు బాబో. దెబ్బ తప్పిందంటే మన ఇళ్ల మీద పడిపోతుంది. సరుగుడు తోటల్లో ఇరుక్కుంది కనుక దానిని సింహాద్రి ఆపాడు. కానీ బయటికి వస్తే మనం కొట్టే లోపల ఎవరినో ఒకరిని పట్టేస్తుంది అన్నాడు. మళ్ళీ ఆయన లైట్ వేశారు. ఎప్పుడు కొట్టిందో సింహాద్రి భుజం కొట్టేసింది. రక్తం కారుతోంది. ఒక్కసారి గావుకేక పెట్టాడు సింహాద్రి. నోరారా తిట్టాడు. హఠాత్తుగా అప్పలరాజు గారికి ఒక ఆలోచన వచ్చింది. సీతాల్ని 4 కూలీల్ని గొడ్డళ్ళు పట్టుకురమ్మన్నారు. నరికిన మొదటి వరుస సరుగుడు మొదళ్ళు
మిగిలిపోయి ఉంటాయి. వాటిని పదునుగా మేకుల్లాగా చీరేయించారు. అక్కడికి 10 గజాల దూరంలోనే పోరాటం సాగుతోంది. వరసంతా చీరేయించాక 1-2 గొడ్డళ్ళు పక్కనే పడేయించారు. మెల్లగా సీతాలను వెనక నుంచి సింహాద్రికి మాట అందే దూరానికి పంపారు. మొదటి వరుసకి గొడ్డును మళ్లించరోయ్ అని కేకలు వేశాడు సీతాలు. అప్పటికే సింహాద్రికి చాలా మటుకు మత్తు దిగిపోయింది. ఎంత దిట్టమైన వాడైనా ఈ పాటి కలిసిపోయాడు. కాస్త భయం కూడా వేసినట్టుంది. సీతాలు 1-2 సార్లు అరవగానే అర్థం చేసుకున్నాడు. మొదట వెసులుబాటు చూసుకుంటూ ఎలుగుని మొదటి వరుసగా మళ్లించాడు. చూడటానికి వచ్చిన వాళ్ళందరినీ దూరానికి పంపించేశారు అప్పలరాజు గారు. ఆయనకు వేటలో ప్రావీణ్యం ఉంది. నాన్నగారు తుపాకీ తీసుకుని ఓ మూలకొచ్చారు. సీతాల్ని మిగతా కూలీల్ని గొడ్డలతో సిద్ధంగా ఉండమన్నాడు. సింహాద్రి మరోవైపు చూస్తూ వెనక్కి నడుస్తున్నాడు. పొరపాటున మొదళ్ల మీదకి సింహాద్రి జారాడంటే రూఢీగా చావే, సందేహం లేదు. కింద కర్ర మొదళ్ళు, మీదన ఎలుగు, వాడి ప్రాణానికి చాలు. అప్పలరాజు గారు ఇది గమనించినట్టున్నారు. మొదట వరుసని చెక్కినట్టు సింహాద్రికి చెప్పరోయ్ అని అడిచారు ఉన్నట్టుండి. సీతాలు గావుకేక పెట్టాడు. సింహాద్రి ఇటు తిరిగాడు. ఏలుగు వాడి మీదకు ఉడికేసింది. ఎప్పుడు గమనించారో అప్పలరాజు గారు ఒక్కసారి ముందుకు లంఘించి నేల మీద పడబోతున్న 2 శరీరాలని మొదటి వరుస మీదకి విసిరేశారు. ఆ విసిరను ఏలుగు కింద పడేలా విసిరేశారు. కింద పడటంతో కనీసం 4 మొదళ్ళు దాని శరీరంలో దిగుంటాయి. ఆ బాధతో ఒక్క అరుపు అరిచి సింహాద్రి పట్టు వదులు చేసింది. సింహాద్రిని ఒక్కలాగు లాగారాయన. అంతే. మరుక్షణంలో సీతాలతో పాటు 4 గొడ్డళ్ళు దాని మీద పడ్డాయి. 2 తోటాలు కూడా శరీరంలోంచి నేలలోకి దూసుకుపోయాయి. అంతే. గొడ్డు కదల్లేదు. సింహాద్రి మాత్రం సొమ్మసిల్లి పడిపోయాడు. భుజాల మీద తొడల దగ్గర గోళ్లు బలంగా దిగాయి. పక్క ఎముకలు కాస్త నలిగాయి. ఆ దెబ్బకి అంత మనిషి 2 నెలలు మంచం పట్టాడు. కొంతవరకు షాక్ కూడా ఉండి ఉండొచ్చు. వాడు ఇప్పటికీ తాగినప్పుడల్లా ఎలుగు కథ వీరోచితంగా చెప్తాడు. ఇంతకీ ఆ రోజు అప్పలరాజు గారి సమయస్ఫూర్తి లేకపోతే అంతసింహాద్రిని వదులుకోవలసి వచ్చేది. అది గుర్తు చేస్తే ఆయన నవ్వి, అయినా ఊరివైపుకి ఎలుగు ఎలా వచ్చిందో ఇప్పటికీ ఆశ్చర్యమే బాబు అంటారు. ఆయన చిన్నతనంలోనో మరోసారి పెళ్ళైన కొత్తల్లోనూ చిరుతను కొట్టడం తెలుసట కానీ ఎలుగు ఎప్పుడూ రాలేదంటారు. ఏమైనా ఇది నాకు గుర్తుండిపోయింది. అర్ధరాత్రి సింహాద్రి పాట ఎప్పుడు వినిపించినా ఒకసారి మనసులో ఈ సంఘటన కదులుతుంది. వచ్చినప్పటి నుంచి ఇంటి దృష్టిలో ఉండటం నాన్నగారికి ఆశ్చర్యం కలిగించింది. ఆ రోజు సాయంకాలం వాగులో నడుస్తూ, నీ ఒంట్లో బాగలేదా అని అడిగారు. అబ్బే అదేం లేదు అన్నాను. మరి అన్నారు. కొంత కాలేజీ వర్క్ ఉంది, చదువుకోవాలి. అయితే పుస్తకాలు తెచ్చుకోలేకపోయావా? ఇక్కడికంటే చదువు ఇంటి దగ్గర బాగా సాగుతుందా అన్నారు. నేనేం మాట్లాడలేదు. తర్వాత వ్యాపారాన్ని గురించి ఏకరువు పెట్టారు. వింటూ ఆయనతో నడిచాను. ఎంచేతనో మనిషిలో నిస్పృహ నీరసం ప్రవేశించినట్టు కనిపెట్టాను. తిరిగి వచ్చాక నాయర్ని అడిగాను, నాన్నగారు మామూలుగా భోజనం చేస్తున్నారా అని. లేదు బాబు, ఈ మధ్య బొత్తిగా తగ్గించేశారు అన్నాడు. 5 రోజుల తర్వాత ఓ రోజు మధ్యాహ్నం సరుగుడు తోటలో కూర్చుని తాటి ముంజలు తింటున్నాను. ఎండ జల్లెడలోంచి జారిన పిండిలాగా మెత్తగా అక్కడక్కడ పడుతోంది. కూలీలు ఒక్కొక్క పని చేస్తున్నారు. ఉన్నట్టుండి దుర్మార్గుడి అహంకారంలాగా దూరాన పెద్ద పెద్ద చెట్లు కూలిపోతున్నాయి. చెట్లు కొడుతున్నప్పుడు ప్రతి గొడ్డలి దెబ్బకి లయపడేటట్టు విచిత్రమైన పదాలు ఎత్తుకుంటారు కూలీలు. వింటూ ముంజలు తింటున్నాను. హఠాత్తుగా నాయర్ పరిగెత్తుకొచ్చాడు. చిన్నబాబు గారు అంటూ. నాకు భయం వేసింది. ఏంటంటూ లేచాను. నాన్నగారు మొహం తిరిగి పడిపోయారు బాబో, స్పృహ లేదు అన్నాడు. తుళ్ళి పడ్డాను. కాళ్ళల్లో వణుకు ప్రారంభమైంది. తెల్లవారుజామునే తోటకి బయలుదేరి రావటం ఆనవాయితీ. నేనున్న రోజుల్లో నాన్నగారు ఆలస్యంగా లేచి పూజా పునస్కారాలు పూర్తి చేసుకుని వస్తారు. నేను బయటే పడుకుంటాను కనుక లేచి నూతి దగ్గర కాలకృత్యాలు తీర్చుకుని తోటకి బయలుదేరిపోతాను. నిన్న సాయంకాలం షికారుకు రాలేదు నాన్నగారు. కొంత రాత పని ఉందిరా, నువ్వు వెళ్ళు అన్నారు. అప్పలరాజు గారు దగ్గరే ఉన్నారు. నవ్వి, నాకేం పని లేదు, నేను వస్తా పదండి బాబు అన్నారు. ఉదయం కూడా నాన్నగారిని చూడలేదు. ఇప్పుడు నాయరు మాట వినగానే నాకు బేజారెత్తింది. దగ్గర పల్లెటూళ్ళలోని వైద్యుడిని వెంట పెట్టుకురమ్మని సీతాల్ని పంపి నేను ఇంటి వైపు పరిగెత్తాను. నా ఎరుకలో ఎప్పుడూ నాన్నగారు మంచాన పడలేదు. ఎప్పుడూ తీరికగా పడుకుని ఉండటం చూడలేదు. ఆయనతో మాట్లాడిన వాళ్ళకి, పనిచేసే వాళ్ళకి చురుకు పుట్టించే తరహా ఆయంది. అలాంటిది
ఆయన్ని మంచం మీద ఊహించుకుంటే భయం వేసింది. కళ్ళు చెమ్మగిల్లాయి. కానీ ఇంటికి వచ్చేసరికి పరిస్థితి వేరుగా ఉంది. నాన్నగారు గడ్డం చేసుకుంటున్నారు. మమ్మల్ని చూసి చిరునవ్వు నవ్వారు. నాయర్ మీద విరుచుకుపడ్డారు. నీకు బుద్ధి లేదు, ఆ మాత్రం దానికి పరుగు పెడతావా ఫూల్ అంటూ. అదేంటి బాబు, ఎంత పిలిచినా మీరు కనువిప్పలేదు అంటాడు నాయరు. ఉదయం భోజనం వద్దు, ఏదైనా పలహారం చేయమన్నారట. కాఫీ టిఫిన్ సిద్ధం చేశాక నాయర్ పిలిస్తే లేవబోయి గుమ్మం మీదకు తూలిపోయారట. అంతే. నాయర్ నడిపించి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. పెద్ద దెబ్బ తగల్లేదు, కానీ నుదుటి మీద చిన్న బొప్పి కట్టింది. కానీ తనకి బాధని ఆయన ఒప్పుకోలేదు. ఇలాంటి చోట అవసరమని 5 ఏళ్ల క్రిందట హోమియోపతి పుస్తకాలు చాలా తెప్పించి చదివారు. ఒక మందులు పెట్టి కొనుక్కు తెచ్చుకున్నారు. ఆ మాత్రం ఈ మాత్రం జబ్బులన్నిటికీ అక్కడ కూలీలకి ఆయనే మందులు ఇస్తారు. ఇప్పుడు తను ఓ మందు తీసి వేసుకున్నారు. మరో 1.5 గంటకి వైద్యుడు వచ్చాడు. బలవంతాన పరీక్ష చేయించాం. తనకు ఒంట్లో బాలేదని సుతరాము ఒప్పుకోరు. మొండి పట్టుదల. అతనేదో మందు చెప్తే పుస్తకం తీసి తను వేసుకున్న మందే మంచిదని నిరూపించేసరికి వైద్యుడు తెల్లమొహం వేశాడు. మేమంతా చోద్యం చూస్తూ నిలబడ్డామే తప్ప నేను కానీ అప్పలరాజు గారు కానీ ఆయన్ని విశ్రాంతి తీసుకోమని నచ్చజెప్పలేకపోయాం. వచ్చిన వైద్యుడిని తిరిగి వెళ్ళనివ్వలేదు. అతన్ని మాతో భోజనానికి కూర్చోబెట్టారు. సుష్టుగా భోజనం చేశారు. చలి జ్వరానికి, మలేరియాకి మందుల విషయం ఆయనతో చర్చించారు. మధ్యాహ్నం బండి ఇచ్చి పంపించారు. ఇంతటితో గొల్లపూడి మారుతీరావు గారు రచించిన వెన్నెల కాటేసింది నవల మొదటి భాగం పూర్తి. మరో భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.